హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. అమెరికాలో సరికొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అందులో ఎస్పెషల్లీ ప్రపంచంలో ఎవరైనా సరే విద్యా వ్యవస్థ కోసం అమెరికాకి పోతారు. F1 వీసాలు తీసుకుని మరిపోతారు. ఈ ఏడాది F1 వీసాలు దాదాపు 2.5 లక్షల కోతకు విధించింది అమెరికన్ ప్రభుత్వం. దాంతో విద్యార్థుల సంఖ్య ఆ మేరకు తగ్గింది. అది ఒక ఎత్తు అయితే, రెండవ వైపున విద్యా వ్యవస్థ రద్దు అనే ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. మనోళ్ళు అక్కడికి వెళ్ళి చదువుకోవడంతో పాటుగా ఆ చదువుకుంటున్న టైంలో ఏదో ఒక ఉపాధి అవకాశాలు, ఆ తర్వాత ఉద్యోగాని కోసం మొట్టమొదట ప్రయారిటీ ఇచ్చేది అమెరికా. అట్లాంటిది అక్కడ విద్యా వ్యవస్థ రద్దు అసలు మన మీద ప్రభావం ఉంటుందా, మనకి సంబంధం లేదా? ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అమెరికాలోని విద్యను అభ్యసించి నాసా, ఇస్రో లాంటి వాటిలో శాస్త్రవేత్తగా చేసి ప్రస్తుతం జనసేన నాయకుడుగా ఉన్నట్టు చెందు సాంబశివరావు గారు, నమస్తే. నమస్కారం. ఎలా చూడాలి దీన్ని? ముందుగా సాయి గారు, అది అమెరికా ప్రభుత్వానికి సంబంధించిన అంతర్గత విషయం. మనం దాన్ని మంచి చెడుని విశ్లేషించడం మన పర్స్పెక్టివ్లో కరెక్ట్ కాదు. అది కొద్దిగా డిస్క్లైమర్గా పెట్టుకుందాం. మనం అమెరికన్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల్ని మనం వ్యతిరేకించడం అవసరం లేదు. హౌవెవర్ మన మీద ప్రభావం ఏంటి, మన మీద ప్రభావాన్ని మనం అర్థం చేసుకోవడానికి మాత్రం ట్రై చేయాలి. ఎందుకంటే భారతదేశం నుంచి స్టూడెంట్స్ మేము పై చదువులకు వెళ్ళాలి, లేదా వేరే ఒక బలమైన దేశంలో, ధనిక దేశంలో స్థిరపడాలి, ఉద్యోగం చేసి స్థిరపడాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మన మైండ్లోకి వచ్చేది అమెరికా. అలాంటి అమెరికాలో ఏదైనా ఒక మేజర్ డెసిషన్ తీసుకున్నప్పుడు దాని ఇంపాక్ట్ మన మీద పడుద్దేమో అనే సందేహాలు ఉన్నప్పుడు జనరల్గా మన వాళ్ళలో దాని మీద క్యూరియాసిటీ పెరుగుతుంది, తెలుసుకోవాలనే ఆదుర్దా కూడా ఉంటుంది. ఈ 2-3 రోజుల్లో నాకు ప్రత్యేకంగా కాలేజ్ ప్రొఫెసర్స్ నుంచిను హై స్కూల్ హెడ్ మాస్టర్లు కొంతమంది ఫోన్ చేశారు. అరే, మేము ఈ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేయడానికి మీరు బాగా చదువుకుంటే పై చదువులకు అమెరికా వెళ్ళొచ్చు, ఇంకా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో సెటిల్ అవ్వచ్చు అని చెప్తూ ఉంటాము. ఇదేంటో సడన్గా ఏదో డిఫరెంట్గా అనిపిస్తుంది. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ రియల్లీ? అసలు దీని మీనింగ్ ఏంటి? డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ని రద్దు చేయటం, లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ని అన్వైండ్ చేసి నిదానంగా క్లోజ్ చేయటం అనే దాని ప్రభావం అమెరికన్స్ మీద ఎటు ఉంటుంది, మన వాళ్ళ మీద ఏ మేరకు ఉంటుంది, మనకి ఎలాంటి లాభ నష్టాలు ఉన్నాయి అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం థర్డ్ ఇయర్లో, ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ కూడా ఆ ప్రిపరేషన్లో చాలామంది ఉండుంటారు లక్షల సంఖ్యలో. వాళ్ళందరికీ కూడా కొంత క్లారిటీ కావాలి. వాళ్ళు కూడా దీన్ని ఇంకొద్దిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని 2-3 స్టెప్స్లో మనం విడగొడదాం, జస్ట్ ఫర్ అవర్ అండర్స్టాండింగ్. మనకి మన భారతదేశం ప్రజాస్వామిక దేశమే, అమెరికా కూడా ప్రజాస్వామ్య దేశమే. అమెరికాని చాలా పురాతనమైన ప్రజాస్వామ్య దేశంగా చూస్తాం, మనమేమో లార్జెస్ట్ డెమోక్రసీ, అతిపెద్ద డెమోక్రసీగా చూస్తాం. ఈ రెండింటి మధ్య కొన్ని ప్యారలల్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణకి అమెరికాలో స్టేట్స్ ఉన్నాయి, 50 రాష్ట్రాలు ఉన్నాయి, ప్రతి స్టేట్లో కూడా గవర్నమెంట్ ఉంది. అలాగే మొత్తానికి కలిపి ఒక ఫెడరల్ గవర్నమెంట్ ఉంది. ఆ ఫెడరల్ గవర్నమెంట్ చేసే పనులు కొన్ని, స్టేట్లు చేసే పనులు కొన్ని. మన భారతదేశంలో లాగానే మనం ఏమన్నా స్టేట్ గవర్నమెంట్ అంటాం, యూనియన్ గవర్నమెంట్ అంటాం. వాళ్ళు ఏమన్నా స్టేట్ గవర్నమెంట్ అంటారు, ఫెడరల్ గవర్నమెంట్ అంటారు. అది ఫండమెంటల్గా డిఫరెన్స్. మనదేమో యూనియను, వాళ్ళదేమో ఫెడరల్ సిస్టమ్. ఇటు కొద్దిగా చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి. అది మనకి ఇక్కడ అంత ఇంపార్టెంట్ కాదు. సో అక్కడ ఇవాళ ప్రెసిడెంట్ ట్రంప్ మాట్లాడుతుంది ఏంటంటే, నేను ఫెడరల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషను అది పని చేయట్లేదు, దానివల్ల ఉపయోగం లేదు, దాన్ని క్లోజ్ చేస్తాను అంటున్నాడు. అలాంటప్పుడు అసలు అలాంటి డిపార్ట్మెంట్ను ఒకప్పుడు ఎందుకు క్రియేట్ చేశారు, అది ఏం చేస్తుంది, ఆ డిపార్ట్మెంట్ ఉండటం వల్ల ఏమి మంచి జరుగుతుందో ముందు మనం అర్థం చేసుకుంటే, అది లేకపోతే ఎలాంటి నష్టం జరిగే అవకాశం ఉందో కూడా మనం చూడొచ్చు. ఉదాహరణకి 50 స్టేట్స్లో ప్రతి స్టేట్లో కూడా కొన్ని ప్రాంతాలు ఇండస్ట్రియల్గా డెవలప్ అయినవి ఉన్నాయి, కొన్ని ప్రాంతాలు వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి మనలాగానే. ఆ వెనుకబడిన ప్రాంతాల ఆదాయాలు చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో ఈ ఫెడరల్ గవర్నమెంట్ నిర్ణయించినటువంటి పావర్టీ అంటే పేదరికం, ఆ లైన్కి కింద ఉండే ఫ్యామిలీస్ ఎక్కువగా ఉండే ఏరియాలు కొన్ని ఉన్నాయి. కొన్ని ఏమైనా బాగా డెవలప్డ్ అర్బన్ ఏరియాస్ ఉన్నాయి, ఇండస్ట్రియల్ సిటీస్, లేదంటే ఇంకేదన్నా కంపెనీస్ ఉండి, లేదా వ్యవసాయం బాగా ఉండే ప్లేసెస్ కొన్ని ఉన్నాయి. అంటే మనం మన దేశంలో, మన రాష్ట్రంలో జిల్లాలు అని ఎలా అనుకుంటున్నాము, పొలిటికల్ యూనిట్గా, ఒక జియోగ్రాఫికల్ యూనిట్గా, వాళ్ళు కౌంటీ అంటారు. ఆ కౌంటీస్ కొన్ని ధనవంతులు ఎక్కువగా ఉండే కౌంటీస్ ఉన్నాయి, పేదలు ఎక్కువగా ఉండే కౌంటీస్ ఉన్నాయి.
ఇండస్ట్రియల్గా బాగా డెవలప్ అయిన కౌంటీస్ ఉన్నాయి, ఇండస్ట్రియల్గా అసలు ఏం అవకాశాలు లేని కౌంటీస్ ఉన్నాయి. ఇలా డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి స్టేట్ గవర్నమెంట్ చూసుకోవాల్సినటువంటి ఎడ్యుకేషన్ ప్రైమరీగా మనలాగానే స్టేట్ లిస్ట్ ఉంది, సెంట్రల్ లిస్ట్ ఉంది, కన్కరెంట్ లిస్ట్ ఉంది అనుకోండి. అంటే కొన్ని పనులు స్టేట్స్ చేయాలి, కొన్ని పనులు దేశం చేస్తుంది, యూనియన్ గవర్నమెంట్ చేస్తుంది, మనకి కొన్ని పనులు ఇద్దరు కలిసి చేస్తారు. అలాగే యుఎస్లో కూడా కొన్ని పనులు స్టేట్స్ చేయాలి, కొన్ని పనులు సెంట్రల్ అంటే ఫెడరల్ గవర్నమెంట్ చేస్తుంది, కొన్ని పనులు ఇద్దరు బాధ్యతతో చేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఎడ్యుకేషన్ వరకు వచ్చినట్టయితే స్టేట్స్ ప్రైమర్లీ అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఈ స్టేట్స్ రెస్పాన్సిబిలిటీ. ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా, సెకండరీ ఎడ్యుకేషన్ అంతా K-12 అంటారు. అంటే కిండర్ గార్టెన్ నుంచి మనం ఇక్కడ ఎల్కేజీ యూకేజీ అంటామే, అదొక ఫేజ్ అనుకుంటే అక్కడ నుండి 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 12వ తరగతి వరకు ఇంటర్మీడియట్ మనకి ఇంటర్మీడియట్ అయిపోయే వరకు మనం ఇంటర్మీడియట్ అంటాము, వాళ్ళు హై స్కూల్ అంటారు. అంటే 6-7 తరగతుల వరకు ఒక బ్లాకు, 6-7-8 వరకు మొత్తం ఎలిమెంటరీ కిందకు వస్తుంది. 9, 10, 11, 12 ఆ 4 సంవత్సరాలని హై స్కూల్ అంటారు వాళ్ళు. ఓకే. అప్పటికి టిపికల్గా అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ 18 సంవత్సరాలు వస్తాయి. 18 సంవత్సరాలకు ఓటు హక్కు వస్తుంది. దే ఆర్ ట్రీటెడ్ అడల్ట్స్. ఇక వాళ్ళు అప్పటి నుంచి అడల్ట్స్. ఎక్కువ మంది హై స్కూల్ అయిపోయిన తర్వాత వర్క్ ఫోర్స్లోకి వెళ్ళిపోతారు. కొంతమంది మాత్రమే యూనివర్సిటీ లెవెల్కి వెళ్తారు. అక్కడ యూనివర్సిటీ లెవెల్ అంటే అండర్ గ్రాడ్ డిగ్రీ, మనం ఇక్కడ BA BCom అన్నట్టుగానే అక్కడ BS అంటారు. BS అంటే బ్యాచులర్ ఆఫ్ సైన్స్ అంటారు. దాంట్లో మీరు ఆర్ట్స్ చేయొచ్చు, ఇంజనీరింగ్ చేయొచ్చు, మేనేజ్మెంట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఆ మొత్తాన్ని కలిపి BS అని జనరిక్గా మాట్లాడతారు. అది 4 సంవత్సరాలు ఉంటుంది. అది అయిపోయిన తర్వాత 2 సంవత్సరాలు మాస్టర్స్ అంటారు. దాన్ని గ్రాడ్యుయేషన్ అంటారు. అండర్ గ్రాడ్యుయేషన్ అంటే అండర్ గ్రాడ్ అంటేనేమో మనం ఇక్కడ అనుకునే BA BCom లాగా, బీటెక్ లాగా మన BA BComలు కూడా కొత్త ఎడ్యుకేషన్ పాలసీలో 4 సంవత్సరాలు అవ్వబోతున్నాయి. కాబట్టి 4 ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 10+2 అయిపోయిన తర్వాత మనం చేసే 4 సంవత్సరాలని అమెరికాలో అండర్ గ్రాడ్ అంటారు. దానికి BS అనే డిగ్రీ ఇస్తారు. ఆ తర్వాత చేసే 2 సంవత్సరాలని గ్రాడ్యుయేషన్ అంటారు. అది 2 years టిపికల్గా. దానికి MS అనే డిగ్రీ ఇస్తారు. ఆ తర్వాత మీరు PhD చేయొచ్చు, ఇంకా పోస్ట్ డాక్టోరల్ వర్క్ చేయొచ్చు, ఇంకా స్పెషలైజ్డ్గా ఏమైనా చేసుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో అమెరికాలో ఏం చేశారంటే మొదటి నుంచి కూడా ఈ హై స్కూల్ అయిపోయే వరకు అంటే 10+2 అయిపోయే వరకు అందరికీ అదొక హక్కుగా మీరు కంపల్సరీ చదువుకోవాలి, దానికి స్టేట్ గవర్నమెంట్ కానీ ఫెడరల్ గవర్నమెంట్ కానీ పూర్తిగా సపోర్ట్ చేస్తుంది అని ఎంకరేజ్ చేయటం ద్వారా ఎక్కువ మంది చదువుకునే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి, లంచ్ దగ్గర నుంచి, బస్సుల దగ్గర నుంచి, బిల్డింగ్స్ దగ్గర నుంచి రకరకాల ఫెసిలిటీస్ ప్రభుత్వాలే ఏర్పాటు చేస్తాయి. ఫ్రీ గవర్నమెంట్ ఫ్రీ. ఒక్క బ్రేక్ఫాస్ట్ లంచ్ విషయంలో డిఫరెన్స్ ఉంది. ఏంటి ఆ డిఫరెన్సు? నేను గనక బిలో పావర్టీ లైన్ ఉంటే నాకు ఫ్రీ, బిలో కూడా అవసరంలా. సపోజ్ 100 రూపాయలని పావర్టీ లైన్ లిమిట్ అన్నారనుకోండి, 130 రూపాయల లోపు ఉంటే నాది, నేను మా అబ్బాయి ఫ్రీగా బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు, లంచ్ చేయొచ్చు. 130 నుంచి 150, 180 వరకు కొన్ని స్టేట్స్లో ఉంటే ఏమవుద్దంటే నేను కొద్దిగా డబ్బులు కట్టాలి, రెడ్యూస్డ్ ప్రైస్ కట్టాలి, కొద్దిగా కట్టాల్సి వస్తుంది. లేదు 180% కంటే ఎక్కువ అంటే ఫెడరల్ గవర్నమెంట్ ఏమో 100 రూపాయలని పావర్టీ లైన్గా అందనుకోండి, ఇప్పుడు నా జీతం 180 రూపాయలు ఉందనుకోండి, ఇక నేను కట్టవసరంలా, నాకు ఫ్రీ కాదు, నేను కట్టాలి. ఇలా 3 బ్రాకెట్స్లో పెట్టుకున్నారు. ఒక 10 to 15% ఆఫ్ ద స్టూడెంట్స్ వాళ్ళు డెఫినెట్గా ఈ బిలో పావర్టీ లైన్లోకి వస్తారు. వాళ్ళకి 100% ఫ్రీగా బ్రేక్ఫాస్ట్, లంచ్ కూడా పెడతారు. అది ఒక అంశం. ఇక మామూలుగా స్కూల్ ఫీజులు ఏమి ఉండవు, అసలు బస్సులు ఉంటాయి ఫ్రీగా. మీరు ఎక్కడ ఉంటున్నారో అక్కడ నుంచి కొద్దిగా దూరమో దగ్గర మీరైతే స్కూల్ బస్సులోనే వెళ్ళొచ్చు, స్కూల్ బస్సులో రావచ్చు. దాదాపుగా బుక్స్ అన్నీ కూడా ఫ్రీగానే ఉంటాయి. మీకు మిగతా ఏదైనా చిన్న చిన్న ఖర్చులు ఉంటాయేమో కానీ అందరికీ 100% చదువుకునే అవకాశం ఇది 10+2 వరకు అన్ని స్ట్రీట్స్లోనూ ఉంటుంది.
అన్ని త్రూఅవుట్ అమెరికా ఉంటుంది. ఇది ఉన్నప్పుడు మరి కొన్ని స్టేట్స్ బాగా చేయగలుగుతాయి, కొన్ని స్టేట్స్ బాగా చేయలేవు. కొన్ని స్టేట్స్లో కొన్ని కౌంటీలు, కొన్ని డిస్ట్రిక్ట్స్ బాగా చేయగలుగుతాయి, మిగతాయి బాగా చేయలేవు. ఎందుకని? ఆ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, అక్కడున్న ఫ్యామిలీస్ని బట్టి. దీన్ని బ్యాలెన్స్ చేయడం కోసం ఏం చేశారంటే ఫెడరల్ గవర్నమెంట్, కేంద్రం ఈ హెచ్చు తగ్గులు లేకుండా చూడటం కోసం ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ని పెట్టింది. మన దేశంలో కూడా మనకి స్కూల్ ఎడ్యుకేషన్ అనేది స్టేట్ రెస్పాన్సిబిలిటీ. అయితే మరి మధ్యలో కేంద్రం వచ్చి మనకి సర్వశిక్ష అభియాన్ అని పెట్టింది, సమగ్ర శిక్ష అభియాన్ అని పెడుతుంది, ఇంకో స్కీమ్స్ పెట్టి మనకు కొంత డబ్బులు ఇస్తుంది కదా. మనకి కేంద్రంలో కూడా విద్యాశాఖ ఉంది కదా, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది కదా. నిజంగా మరి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేనప్పుడు, అది కేంద్రం లిస్టులో లేనప్పుడు కేంద్రానికి ఎందుకుంది అది అంటే, మన దగ్గర కూడా చిన్న రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి, ఆదాయాలు ఉన్న రాష్ట్రాలు లేని రాష్ట్రాలు ఉన్నాయి, మళ్ళీ ఒక్క రాష్ట్రంలోనే కొన్ని జిల్లాల్లో వెనుకబాటుతనం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ హెచ్చు తగ్గుల్ని బ్యాలెన్స్ చేయడానికి కావాల్సిన ఎడిషనల్ రిసోర్సెస్ మనకు కేంద్రం ఇస్తుంది. మనం అంటాం కదా డిసడ్వాంటేజ్డ్ డిస్ట్రిక్ట్స్ అని, వెనకబడిన జిల్లాలని, రకరకాల పదాలు మాట్లాడుతున్నాం మనం. అలాగే మళ్ళీ మన జిల్లాలోనే చూసుకుంటే కొన్ని ఫ్యామిలీస్ ఎకానమీ బాగానే ఉంటుంది, కొన్ని ఫ్యామిలీస్ పరిస్థితి బాగుండకపోవచ్చు. ఆ బాగుండని పిల్లల్ని ఎక్కడ పెట్టాలి? బాగున్న వాళ్ళు మనకంటే ప్రైవేట్ స్కూల్స్ అని, కాన్వెంట్లని ఏవో ఉన్నాయి కాబట్టి అటు వెళ్ళిపోతున్నారు. మరి మిగతా పిల్లలు ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళకి హెడ్ స్టార్ట్ ప్రోగ్రామ్ అని, తర్వాత ఉన్నాయి కదా మనకి ఈ డే కేర్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ పెట్టుకుంటూ వచ్చారు. అంగన్వాడీల దగ్గర నుంచి అట్ల బిహారీ గారి విజన్ ఏంటంటే అందరినీ సపోర్ట్ చేయాలి అని. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? అమెరికాలో ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి ఈ ఐడియాస్ తీసుకున్నారు, అందరికీ అవకాశం ఇవ్వడం కోసం. సరే, అమెరికాలో జరుగుతుంది. ఇలా జరుగుతున్నప్పుడు 10+2 వరకు అందరూ చదువుకుంటారు. 10+2 వరకు ఒకవేళ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేకపోతే వాళ్ళు సంవత్సరానికి ఖర్చు చేసే ఆ $270-280 బిలియన్ వాళ్ళు ఖర్చు చేయకపోతే, అంటే ఎంత బిలియన్ అంటే ఇప్పుడున్న లెక్క ప్రకారంగా 88,000 కోట్ల రూపాయలు. దాన్ని 270 పెట్టి మల్టిప్లై చేయండి, ఎంత వస్తుందో. అన్ని లక్షల కోట్ల రూపాయలు మన రూపాయల్లో మాట్లాడుకుంటే అంత పెద్ద అమౌంట్ అది మిస్యూజ్ అవుతుంది. నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను దాన్ని క్లోజ్ చేసేస్తాను, అవసరమైనంత వరకు వేరే డిపార్ట్మెంట్ల ద్వారా నడిపిద్దామని నేను ఒక ప్రపోజల్ పెట్టాడు. ఇవన్నీ సర్దుబాట్లు జరగడానికి కొంత టైం పట్టుద్ది, కొంత కన్ఫ్యూజన్ డెఫినెట్గా క్రియేట్ అవుద్ది. కాబట్టి కొన్ని స్టేట్స్ దాన్ని అపోజ్ చేస్తున్నాయి, కొంతమంది సెనేటర్లు అపోజ్ చేస్తున్నారు, కొంతమంది కాంగ్రెస్మెన్లు అపోజ్ చేస్తున్నారు, రకరకాల జరిగిపోయింది. ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ అంటే మనం పార్లమెంట్ అంటాం ఇండియాలో, వాళ్ళు కాంగ్రెస్ అంటారు, లోక్సభ టైప్. మళ్ళీ ఆ కాంగ్రెస్ మన పార్లమెంట్లో 2 ఉంటాయి, లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. వాళ్ళకి కాంగ్రెస్ అంటే 2 ఉంటాయి. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అంటే పీపుల్ ఎన్నుకొని జిల్లాల వారీగా, అంటే జిల్లా అంటే అక్కడ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ అంటారు, ఒక 7 లక్షల మందికి 6 లక్షల మందికి ఒక జిల్లా అనుకుంటే వాళ్ళ ద్వారా ఎన్నుకోబడిన వాళ్ళు. ఎక్కువ జనాభా ఉన్న చోట ఎక్కువ సీట్లు ఉంటాయి, తక్కువ జనాభా ఉన్న చోట తక్కువ సీట్లు ఉంటాయి. మన ఎంపీల టైపు పాపులేషన్ బట్టి స్ట్రిక్ట్గా. మనకు మళ్ళీ ఇండియాలో స్ట్రిక్ట్గా పాపులేషన్ బట్టి లేవు. ఉదాహరణకి మనకి కొన్ని పార్లమెంట్ సీట్లలో 11-12 లక్షలు, 60,000 లక్షల మంది కూడా ఉన్నారు. మా మల్కాజ్గిరిలో 40 లక్షలు ఉంటుంది. సో ఒకప్పుడు ఖైరతాబాద్ అంటే ఆ చివరి నుంచి ఈ చివరికి వరకు అది ఒక పార్లమెంట్ స్థానం కంటే పెద్ద ఉండేది. సో దాన్ని ఏదో బ్యాలెన్స్ చేయాలని మన వాళ్ళు చూస్తున్నారు, అది ఏమవుతుందో చూద్దాం. యూఎస్లో అయితే ఏంటంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి మీకు సెన్సస్ తీస్తారు. పాపులేషన్ బట్టి సుమారుగా, అంటే మొత్తం దేశం పాపులేషన్ బట్టి మొత్తం దేశంలో కాంగ్రెస్లో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో 435 సీట్లు ఉండాలి, అది ఫిక్స్డ్. కాబట్టి మీకు అది యావరేజ్ చేసుకుంటే మీకు 7 లక్షలు, పోయినసారి నియరెస్ట్ 7-8 లక్షల మందికి ఒక సీట్ వచ్చింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే కొన్ని స్టేట్స్లో ఆ 7 లక్షల మంది కూడా ఉండరు. ఇప్పుడు వర్మాంట్ ఒకటి, వయోమింగ్ ఒకటి, నెబ్రాస్కా ఒకటి, ఐడాహోలు, అలా కొన్ని ఉన్నాయి స్టేట్స్ చాలా పెద్దగా ఉంటాయి. వయోమింగ్ అనేది మన ఆంధ్రప్రదేశ్ కంటే పెద్దది, కానీ దాని జనాభా 6 లక్షలు 5 లక్షలు ఉంటుంది జనాభా, ఓటర్లు కాదు. అంటే మరి అప్పుడు ఏం చేయాలి మీరు? అది మొత్తం కలిపి ఒక కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ అంటారు. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్కి ఒక మనిషి వెళ్ళగలడు,
మరి మా రాష్ట్రం నుంచి ఒక మనిషి వెళ్ళినప్పుడు కాంగ్రెస్లో మా వాయిస్ వినపడదు కదా మీకు, మమ్మల్ని ఓవర్ రూల్ చేస్తారు కదా. అందుకని వాళ్ళు ఏం చేశారంటే, మనం రాజ్యసభ అంటాం కదా, వాళ్ళు సెనేట్ అని పెట్టుకున్నారు. సెనేట్లో మీరు చిన్న రాష్ట్రమైనా పెద్ద రాష్ట్రమైనా ప్రతి రాష్ట్రానికి 2 సెనేటర్లు ఉంటారు. అంటే 3 కోట్ల మంది జనాభా ఉన్న అతిపెద్ద కాలిఫోర్నియాకి 2 సెనేటర్లు ఉంటారు. 5 లక్షలు 6 లక్షలు ఉన్న వయోమింగ్కి కానీ లేదంటే వర్మాంట్కి కానీ ఇంకో చిన్న రాష్ట్రాలకు కూడా 2 సెనేటర్లు ఉంటారు. అలా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, లెజిస్లేచర్లో ఉన్న చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అలా చేసుకున్నారు వాళ్ళు. సరే, బాగుంది. ఇప్పుడు మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ఇది మన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషను, ఇది ఒక చట్ట ప్రకారంగా క్రియేట్ అయింది. ఆ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. ఆ డిపార్ట్మెంట్ బాగా పనిచేయట్లేదని ట్రంప్ గారు లేదంటే రిపబ్లికన్ పార్టీ వాళ్ళ వాదన. వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ట్రంప్ గారు ఏం చేశాడు, అసలు ఈ డిపార్ట్మెంటే మనకొద్దు, దీనివల్ల మంచి ఏం జరగట్లేదు, అనవసరమైన ఓవర్ హెడ్స్, అనవసరమైనటువంటి కాంట్రవర్సీస్కి దారితీస్తుందని చెప్పేసి క్లోజ్ చేద్దాం అన్నారు. మరి ఇప్పుడు నేషన్ వైడ్గా జరుగుతున్నటువంటి ఈ ప్రోగ్రామ్స్ని ఎవరు చూడాలి, ఏమవుద్ది, స్కూల్ ప్రోగ్రామ్స్ ఏమవుతాయి, ఇది కదా మనకి సమస్య. స్కూల్ ప్రోగ్రామ్స్ నేనేమీ కట్ చేయను, స్టూడెంట్స్కి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్ నేను వేరే రకంగా ఇస్తాను, స్మాల్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా నడిపిస్తాము, స్కాలర్షిప్స్ అవన్నీ కూడా. కాబట్టి ఎవరు ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఫండ్స్ అయితే వస్తాయి కానీ ఈ డిపార్ట్మెంట్ ద్వారా కాదని ఆయన ఏదో చెప్తున్నాడు, విచ్ ఈజ్ నాట్ వెరీ కన్విన్సింగ్. ఇది K-12 వరకు ఉన్నటువంటి ఇమీడియట్ సమస్య. ఇది ఎక్కువగా అమెరికాలో స్థిరపడిన వాళ్ళకి, అమెరికన్స్కి సంబంధించిన అంశం. ఓకే, సపోజ్ నేను అక్కడ చదువుకోవడానికి వెళ్ళాను, నాకు పెళ్ళి అయింది, నాకు పిల్లలు పుట్టారు, వాళ్ళు ఇప్పుడు ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో నడవాలి. వాళ్ళకి వచ్చే ఇబ్బందులు ఏమైనా ఉంటే ఇక్కడ వస్తాయి. ఓకే, అయితే ఆ దశలో మన వాళ్ళు తక్కువ ఉంటారు. పైగా భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు బిలో పావర్టీ లైన్, ఆ గ్రూప్లో కూడా చాలా చాలా తక్కువ ఉంటారు. ఓకే, ఎక్కడో 1000 ఫ్యామిలీస్లో తగలొచ్చాము, కానీ మనకు ఆ పరిస్థితి మనకు లేదు. ఎందుకంటే ఇండియన్స్ ఆర్ జనరల్లీ బాగా చదువుకున్న కమ్యూనిటీ, ఉద్యోగాల పరంగా కూడా హైయర్ ఇన్కమ్ గ్రూప్లోకి వస్తారు వీళ్ళు. కాబట్టి మనకి ఇప్పుడు K-12లో వచ్చిన మార్పులు మన భారతదేశానికి సంబంధించి లేదా మన వాళ్ళు అక్కడ స్థిరపడిన వాళ్ళకి సంబంధించినంతవరకు అది పెద్ద విషయం ఏం కాదు. రెస్ట్ ఆఫ్ అమెరికాకి దాని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. రెండోది హైయర్ ఎడ్యుకేషన్ సంగతి ఏంటి? హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఎక్కడి నుంచి, ఈ K-12 అయిపోయిన తర్వాత యూనివర్సిటీ అనమాట. యూనివర్సిటీ అంటే మీరు BS చేయటానికి లేదా MS చేయటానికి. మన వాళ్ళు BS చేయటానికి వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు, కానీ MS చేయటానికి వెళ్ళే వాళ్ళ సంఖ్య గణనీయంగా ఎక్కువ. ఎందుకు ఆ డిఫరెన్స్ వస్తుందంటే, మీరు మనకి ఇక్కడ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత CBSEలో 10+2 అయిపోయిన తర్వాత మీరు అక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ చేయాలి అనేవాళ్ళు జనరల్గా రిచ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటారు. వీళ్ళు ఆ స్కాలర్షిప్స్ కోసం, అసిస్టెంట్షిప్ కోసం వీళ్ళు అంతగా చూడరు. మా అబ్బాయి అమెరికాలో చదువుకోవాలి అనేదే పాయింట్. మన వాళ్ళు అక్కడ స్థిరపడిన వాళ్ళు కూడా ఏదో ఒక స్టేట్లో ఉండి చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఇన్ స్టేట్ కిందకే వస్తారు. కాబట్టి వాళ్ళకి డైరెక్ట్గా ట్యూషన్లో కన్సెషన్లు బయట నుంచి వచ్చిన వాళ్ళకి కొద్దిగా ఎక్కువ ఉంటుంది, లోపల ఉన్న వాళ్ళకి కొద్దిగా తక్కువ ఉంటుంది. దాంట్లో పెద్దగా కన్సెషన్స్ ఏమి ఉండవు. లేదు, అక్కడే పుట్టి అక్కడే పెరిగిన వాళ్ళు సిటిజన్స్ అవుతారు కాబట్టి వాళ్ళకి ఈ ఫెడరల్ గవర్నమెంట్ ద్వారా గతంలో వచ్చినటువంటి స్కాలర్షిప్స్ అవన్నీ కూడా ఇంకొక రూపంలో కంటిన్యూ అవుద్దని ట్రంప్ గారు అంటున్నాడు. కాబట్టి ఏదో ఒక రకంగా అవసరమైన వాళ్ళకి ఆ స్కాలర్షిప్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి స్కాలర్షిప్స్ కూడా వస్తాయి. జనరల్గా ఎలా ఉంటాయి ఏంటంటే, స్కాలర్షిప్, గ్రాంటు, లోను, ఇలా రకరకాల పదాలు ఉన్నాయి. స్టూడెంట్స్ ఎక్కువ మంది లోన్ తీసుకుంటారు. ఏది, అమెరికాలో పుట్టి అమెరికాలో మీరు యూనివర్సిటీకి వెళ్తున్నారు అనుకోండి, మీకు ఆర్థిక పరిస్థితి బాగుండలేదు, లేదంటే ఫర్ వాట్ ఎవర్ రీజన్ నేను లోన్ తీసుకోవాలనుకున్నారు అనుకోండి, లోన్ రెడీగా ఇస్తారు. ఆల్మోస్ట్ 0% తోటి లోన్ ఇస్తారు.
ఆ లోను మీరు చదువుకోవడం అంత అయిపోయిన తర్వాత జాబ్ చేయటం స్టార్ట్ అయిన తర్వాత ఒక 5 సంవత్సరాలు 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు మీరు తీసుకున్న లోన్ను బట్టి రీపే చేయాలి. కాబట్టి చదువుకోవాలి అనుకున్నప్పుడు 10+2 వరకు ఏమన్నా ఉచితం, 10+2 తర్వాత ఉచితం అనే మాట లేదు. మీరు అమెరికాలో పుట్టి అమెరికన్ సిటిజన్ అయినప్పటికీ మీరు ఫీజు కట్టాలి, మీరు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఫీజు కట్టాలి. ఓకే. అయితే బయట నుంచి వచ్చిన వాళ్ళు, బయట అంటే ఇక్కడ ఏంటి అర్థం, మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే ఒక ఫీజు, ఆంధ్రప్రదేశ్ కానప్పుడు మీరు తమిళనాడు నుంచి వచ్చినా, కర్ణాటక నుంచి వచ్చినా, ఇండియా నుంచి వచ్చినా ఒకటే, ఇంకో దేశం నుంచి వచ్చినా, ఇదంతా కూడా అవుట్ ఆఫ్ స్టేట్ అంటారు అంతే. సో దానికి ఫేస్ చేసే అండర్ గ్రాడ్కి వెళ్తారు. మన భారతదేశం నుంచి ఎవరైనా వెళ్తున్నారంటే డెఫినెట్గా కొద్దిగా రిచ్ ఫ్యామిలీస్ నుంచి వెళ్తారు కాబట్టి వెంటనే వాళ్ళకు కూడా పెద్ద సమస్యగా ఇది అనిపించకపోవచ్చు. ఇక నెక్స్ట్ గ్రూప్ ఉంది, మోస్ట్ పాపులర్ గ్రూప్. అది ఇక్కడ బీటెక్ చేసి, ఇక్కడ ఇంకేదన్నా డిగ్రీ చేసి, మేము హైయర్ స్టడీస్ కోసం, ఎంఎస్ కోసం లేదా పిహెచ్డి కోసం మేము అమెరికా వెళ్ళాలి అనుకున్న వాళ్ళ సంఖ్య గణనీయంగా ఉంటుంది. 90% వీళ్ళే ఉంటారు. F1 వీసా బ్యాచ్ వాళ్ళు F1 వీసాలో వెళ్తారు. బిఎస్కి వెళ్ళినా F1లోనే వెళ్ళాలి. మీరు స్టూడెంట్ అనే గ్రూప్లో వెళ్తున్నారంటే మీరు F1లోనే వెళ్ళాలి. మీరు ఎంఎస్కి వెళ్ళినా F1లోనే వెళ్ళాలి. ఎంఎస్ కోసం F1లో వెళ్ళే వాళ్ళ సంఖ్య భారతదేశం నుంచి గణనీయంగా ఉంటుంది. వాళ్ళలో నా ఉద్దేశం ఆంధ్ర దాదాపుగా ఫస్ట్ ప్లేస్లోనే ఉండొచ్చాము. నంబర్ సెట్ ఉంటే నాకు తెలియదు కానీ కుడి ఎడంగా మనమే ఫస్ట్ ప్లేస్లో ఉండుంటాం. కాబట్టి అంతమంది ఆంధ్రప్రదేశ్ నుంచి బీటెక్ అయిపోయిన తర్వాత, అండర్ గ్రాడ్ అయిపోయిన తర్వాత మాస్టర్స్ కోసం అంటే గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్తున్నారు. గత 20-30 సంవత్సరాలుగా ఆ ఫ్లో చాలా ఎక్కువగా ఉంది. ఈ గ్రూపుకి ఏంటి ఇప్పుడు డైరెక్ట్గా ఇంపాక్ట్ ఏంటి? మరి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్లోజ్ చేసినందువల్ల ఫీజుల్లో తేడా రాదు. ఎందుకంటే యూనివర్సిటీ ఫీజులకిను డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్కి డైరెక్ట్గా లింకు లేదు. నీకు ఉచితం అనే మాట లేదు. లోపలైనా ఫీజు కట్టాలి, బయట నుంచి వెళ్ళిన మనమైనా ఫీజు కట్టాలి. లోపల ఒక రేట్ ప్రకారం అయితే మనం కొద్దిగా ఒక 10-20% ఎక్కువ కడతాం. అది బయట స్టేట్స్ వాళ్ళకి ట్రూ, బయట కంట్రీస్ వాళ్ళకి ట్రూ. అది కూడా ఇబ్బంది కాదు. మరి ఎక్కడ వస్తుందంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఖర్చు పెడుతున్న దాంట్లో ఒక 60% డబ్బులు, అంటే ఇందాక మనం ఒక పెద్ద నంబర్ అనుకున్నాం, $270 బిలియన్ అనుకున్నాం. దాంట్లో ఒక 60% దాకా వాళ్ళు యూనివర్సిటీస్ కోసం, రీసెర్చ్ కోసం ఇస్తారు. అంటే రీసెర్చ్ని ఎంకరేజ్ చేయడం కోసం. ఎలాంటి రీసెర్చ్? ఎడ్యుకేషన్ విషయంలో, సోషల్ సైన్సెస్ విషయంలో, పెడగాగి విషయంలో, అసలు ఎలా టీచ్ చేయాలి, టీచర్ని ఎలా ట్రైన్ చేయాలి, ఇలాంటి అంశాలకు ఎక్కువ ఇస్తారు డబ్బులు. ఓకే. ఇప్పుడు మనది ఒక యూనివర్సిటీ అనుకోండి, మన యూనివర్సిటీకి అక్కడ నుంచి ఒక 1 మిలియన్ 10 మిలియన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనకి ఆ యూనివర్సిటీకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి మనం జనరల్గా ఇంటర్నల్గా రోడ్లు వేసుకోవచ్చు, బిల్డింగ్లు కట్టుకోవచ్చు, మనకంటూ ఆర్థిక స్తోమత ఉంది మన యూనివర్సిటీకి. అంతవరకే మనకి ఇండైరెక్ట్ సపోర్ట్. డైరెక్ట్గా మనకి దాంతో కూడా సంబంధం లేదు. ఎందుకంటే భారతదేశం నుంచి ఎక్కువగా వెళ్ళేవాళ్ళు దేనికి వెళ్తున్నారు? స్టెమ్లో వెళ్తున్నారు. స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ సైడు, లేదంటే మ్యాథమెటిక్స్ సైడ్. ఈ 4 ఎక్కువగా మేజర్ అట్రాక్షన్ మనకి. ఈ 4 గ్రూపులకి, ఈ 4 గ్రూపుల్లో జరిగే రీసెర్చ్కి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ డైరెక్ట్గా ఇవ్వదు. కాబట్టి అక్కడ కూడా మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు. మరి ఎవరిస్తారు రీసెర్చ్కి డబ్బులు అంటే ఇండస్ట్రీ నుంచి మన ప్రొఫెసర్కి ఇస్తారు. ఇండస్ట్రీనో ల్యాబ్సో ఎవరో నుంచి మన ప్రొఫెసర్కి వస్తాయి కాబట్టి దాంట్లో మనకి ఏదైనా రీసెర్చ్ అసిస్టెంట్గాను ఇంకోటో మనకి ఇస్తాడు మన ప్రొఫెసరు. అక్కడ కూడా పెద్దగా ఇబ్బంది లేదు. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇప్పుడు నేను చదువుకున్న తర్వాత ఒక 3 సంవత్సరాల పాటు ఆప్షనల్ ట్రైనింగ్ పీరియడ్ అని నాకు ఇస్తారు. ఇది నేను ఎంఎస్ అయిపోయింది, ఇంజనీరింగ్లో ఎంఎస్ చేశాను, కంప్యూటర్ సైన్స్లో ఎంఎస్ చేశాను, బయోటెక్నాలజీలో ఎంఎస్ చేశాను. చేసిన తర్వాత ఒక 3 సంవత్సరాలు నాకు ట్రైనింగ్ పీరియడ్ కింద ఎక్స్పీరియన్స్ కోసం ఇస్తారు. ఆ 3 సంవత్సరాల్లో నేను ఏదో ఒక కంపెనీలో నేను జాబ్ సంపాదించుకుంటే
వాళ్ళు నాకు H1B వీసా ఇవ్వడానికి సిద్ధమైతే H1B అనే వీసా నాకు వస్తే జాబ్ వచ్చినట్టు. ఇక నేను అక్కడ ఉండొచ్చు, ఒక 6 ఏళ్ల పాటు ఉండొచ్చు. ఆ తర్వాత పరిస్థితిని బట్టి నాకు గ్రీన్ కార్డుకి అప్లై చేస్తారు, లేదంటే ఇక నేను అలా నిదానంగా సెటిల్ అయిపోతా. ఈ ఫేజెస్లో ఇబ్బందులు ఎక్కువైనాయి. ఇప్పుడు ఎలా ఎక్కువైనాయి? డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు అది ఉంటే ఏ యూనివర్సిటీకి ఎవరు వెళ్తున్నారు, ఏ యూనివర్సిటీ స్టూడెంట్కి ఎప్పుడు కోర్స్ అయిపోద్ది, వీళ్ళకి ఓపీటీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది కోఆర్డినేట్ చేయాల్సినటువంటి ప్రైమరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషను, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్, ఈ 3 కలిపి బయట నుంచి ఎవరెవరు స్టూడెంట్స్ వస్తున్నారు, వీళ్ళకి I-20 ఎప్పుడు పంపాలి, ఏ యూనివర్సిటీకి ఎవరు వెళ్తున్నారు, వీళ్ళకి వీసా ఎప్పుడు గ్రాంట్ చేయాలి, వీళ్ళు వీసా తీసుకున్నాక ఏం చేస్తున్నారు, ట్రాకింగు, వీళ్ళు H1Bలోకి వెళ్ళటానికి, అక్కడ స్థిరపడటానికి మొత్తం కూడా ఈ 3 కలిపి చేసేయి. ఈ 3 కలిపి చేసే దాంట్లో స్టూడెంట్స్ వైపున పాజిటివ్గా కాస్త ఎంకరేజ్ చేస్తూ సాఫ్ట్ కార్నర్ ఉండేది ఎప్పుడు కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్కి. ఓకే. అంటే మన ముగ్గురులో మన తరఫున మాట్లాడే వాళ్ళు ఎవరు? డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆ ఫిలాసఫీతో డిపార్ట్మెంట్ నడిచింది. ఇవాళ మనకి మిగిలిన 2 డిపార్ట్మెంట్లు ఎవరు? డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, ఎవరు ఇల్లీగల్గా వస్తున్నారు, ఎవరు డాక్యుమెంటేషన్ ఎలా ఉంది, ఎవరు వీసా ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోయింది, వాడిని డిపోర్ట్ చేయాలా, అక్కడ ఎట్టి పెట్టాలా. ట్రంప్ గారు వచ్చిన తర్వాత అది కొద్దిగా స్ట్రిక్ట్ అయిపోయింది, అది యాక్టివ్ అయిపోతుంది. తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అంటే ఏంటంటే మనం విదేశాంగ మంత్రిత్వ శాఖ అంటాం. అంటే ఏ దేశానికి ఎంత ఇవ్వాలి, ఎందుకు ఇవ్వకూడదు, దాని మీద కూడా ట్రంప్ గారు ఏం చేశాడు, మేము అందరు వస్తువులు కొంటున్నాము, అందరినీ ఇక్కడికి రాణిస్తున్నాము, కానీ మా వస్తువులు మీరు కొంటలేదు, మాకు డెఫిసిట్ వచ్చేస్తుంది, కాబట్టి అన్ని దేశాల మీద టారిఫ్లు వేసుకుంటూ వస్తున్నాడు. అసలు మీరు మా దగ్గరకు రావాల్సిన అవసరం ఏంటి అంటున్నాడు. అంటే ముగ్గురులో ఒక ఇద్దరు టఫ్ స్టాండ్ తీసుకుని ఉన్నారు ఆల్రెడీ. కాబట్టి ఇప్పుడు నేను స్టూడెంట్గా వెళ్తే, లేదా నాకు ఈ సంవత్సరం ఎంఎస్ అయిపోతే, నన్ను కోఆర్డినేట్ చేసి నాకు ఓపీటీ వచ్చేలాగా త్వరగా పనిచేయాల్సినటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్లో లేకపోతే, నేను డైరెక్ట్గా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీకి, డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్కి ఎక్స్పోజ్ అవుతా. ఒక నెలల తేడా వచ్చినా డిపోర్టేషన్ దాకా వస్తుంది నా పరిస్థితి. కాబట్టి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ మన వాళ్ళ మీద మిగిలింది. ఓకే. ఇంతకు ముందున్నటువంటి సాఫ్ట్ కార్నర్ మన మీద లేదేమో. మనం అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మీద, ఆ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంటే ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు, ఆ ఇండియన్స్ అంటే మళ్ళీ ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కాబట్టి మనకు ఆ క్యూరియాసిటీ ఎక్కువ ఉంది, మనకు కొద్దిగా అసలు ఏం జరుగుతుందని. ఇప్పుడు ఇలా ఆలోచిస్తే ఇంతకుముందు సాఫీగా జరిగిపోతుంది అనుకున్నటువంటి ఒక డ్రీమ్ ల్యాండ్లో ఏదో కొంత అలజడి ఉంది. మనం వెళ్తే మన దగ్గరకు వచ్చేసరికి మనకి ఎంఎస్ అయితే అయిపోద్ది, ఎట్టగొట్ట చేద్దాం, ఆ తర్వాత మనకి H1B వస్తుందా, మనల్ని అక్కడ ఉండనిస్తారా, లేదు కాదు నీకు ఇన్ టైం రాలేదు అని చెప్పేసి మనల్ని వెళ్ళిపోమంటారా, మరి అంతగా వెళ్ళిపోతే మనం తీసుకున్న బ్యాంక్ లోన్ ఏమవుతుంది, మళ్ళీ ఆ కొద్ది భాగ్యం కోసం మనం 40 లక్షలు 30 లక్షలు ఖర్చు చేసి అక్కడ 2 ఏళ్ళు ఉండి ఆ లైఫ్ స్టైల్కి అలవాటయ్యి మళ్ళీ వెనక్కి వస్తే సైకలాజికల్గా బాగుండదు, అప్రోప్రియేట్గా జాబ్ వస్తుందో రాదో తెలియదు. కాబట్టి ఇప్పుడు స్టూడెంట్స్ అందరిలో కూడా ఒక తెలియని ఆందోళన, అనిశ్చిత, సమ్ అంబిగ్విటీ క్రియేట్ అయింది. క్రియేట్ అవ్వటం తప్పని కాదు, క్రియేట్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నిజంగా ఏ స్టూడెంట్స్కి ఇది ఇబ్బందికరమైన పరిస్థితి, అంతే కదా. ఇప్పుడు అందరినీ ఒకే గాడిని కట్టేలేం, ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ డిఫరెంట్. సపోజ్ మీరు ఒక డీసెంట్ యూనివర్సిటీలో ఐఐటీలు, ఎన్ఐటీలు, ఆంధ్ర యూనివర్సిటీ, జేఎన్టీయు కాకినాడ, జేఎన్టీయు హైదరాబాద్, ఇలాంటి కొద్దిగా రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో, సిబిఐటి, వాసవి ఇంజనీరింగ్ కాలేజ్, ఇలా మీరు చేశారు, బాగానే చదువుకున్నారు, బాగానే స్కోర్స్ వచ్చినాయి. కాబట్టి మీ విషయంలో ఈ భయపడాల్సిన అవసరం అంతగా లేదేమో. ఎందుకంటే మీరు ఆల్రెడీ మెరిట్లో ఉన్నారు. మీరు ట్రంప్ గారు చేస్తున్న అడ్జస్ట్మెంట్స్, కరెక్షన్స్లోకి ఆ కరెక్షన్స్ ఇంపాక్ట్ మీ మీద పడే అవకాశం లేదు. యు ఆర్ స్టిల్ వాల్యుబుల్.
కాబట్టి మీరు ధైర్యంగా మీకు వెళ్ళాలని ఉంటే, అమెరికా వెళ్ళాలని ఉంటే హైయర్ ఎడ్యుకేషన్ కోసం మీరు టోఫెల్ రాసుకోండి, జిఆర్ఈ రాసుకోండి, మంచి యూనివర్సిటీస్కి అప్లై చేసుకోండి, మీకు I-20 వస్తుంది, మీకు వీసా వస్తుంది, మీరు వెళ్ళి చదువుకుంటారు. మీరు చదువుకున్న తర్వాత మోస్ట్ ప్రాబబ్లీ ఆ ఓపీటీ పీరియడ్లో మీకు జాబే వస్తుంది. కాబట్టి మీ ప్యాత్లో ఇది అంత ఇబ్బందికరమైన అంశం కాదు. అయితే ఈ నంబర్ కంటే గత 15-20 సంవత్సరాల్లో ఇంకొక నంబర్ గణనీయంగా పెరిగింది. నేను వెళ్ళాను కాబట్టి మా తమ్ముడు రావాలి, మా ఫ్రెండ్ రావాలి, మా క్లాస్మేట్ రావాలి, వాడి క్లాస్మేట్ రావాలని చెప్పేసి మన వాళ్ళే దారి చూపిస్తూ ఎంకరేజ్ చేస్తూ కొద్దిగా అటు ఇటుగా ఉన్న అంత గట్టి అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఏదో ఒక రకంగా అమెరికా వెళ్దాం, అక్కడికి వెళ్ళాక చూసుకుందాం, ఏదో ఒక రకంగా మన వాళ్ళు పెట్టిన ఏదో ఒక కంపెనీలో మనకి జాబ్ రాకపోద్దా, రెస్టారెంట్లో రాకపోద్దా, ఇంకో చోట రాకపోద్దా అనేది కొంత ఆ ఫ్లెక్సిబిలిటీ కనపడింది. కాబట్టి ఎక్కువ మంది ఆ వైపు చూశారు. ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అకాడమిక్ సిస్టంలో పడి చాలామంది రిఫార్మ్ అవుతారు, చాలామంది కష్టపడి చదువుకుంటారు, మళ్ళీ దే విల్ బి ఆల్ రైట్. ఇండియాలో కొద్దిగా అటు ఇటుగా ఉన్నా కానీ చాలామందిలో మంచి మార్పు వచ్చే ఏజ్ గ్రూపే అది వస్తుంది కూడా. వాళ్ళకి ఇప్పుడు ఆ గ్రూపులో నేను ఎలాగోలా వెళ్ళాలి, మా అన్నయ్య ఉన్నాడు కాబట్టి వెళ్ళాలి, నా ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి వెళ్ళాలి, నేను నా అకాడమిక్స్ అంత బాగుండకపోయినా కానీ నేను ప్రయత్నం చేయాలి అనే వాళ్ళకి మాత్రం డెఫినెట్గా క్వశ్చన్ మార్క్ పడుద్ది. అది మన ఆంధ్ర నుంచి వెళ్ళే వాళ్ళలో కొంతమంది ఈ ప్రొఫెసర్స్ మాట్లాడుతున్న మాటలను బట్టి 50-60% ఉంటుంది. అబ్బో, చాలా పెద్దది. అంటే ఇక్కడ నుంచి 1,00,000 మంది వెళ్తున్నారు, ఒక 70,000 మంది వెళ్తున్నారని అనుకుంటే ఒక 20-30 వేల మంది గట్టిగా దీని గురించి అర్థం చేసుకుని ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. ఇది క్లారిటీ. ఓకే, ఇది అందరికీ ఇబ్బంది కలిగించే అంశం కాదు. ఎట్టాగొట్టా మనం ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి చేద్దాం అనుకునే వాళ్ళు మాత్రం కాసేపు ఆగి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేదంటే ఏమవుద్దంటే మీరు ఏదో లోన్ తీసుకునో లేదంటే సొంత పొలమో ఏదో అమ్మో ఉన్న డబ్బులో మీరు 40-50 లక్షలు ఖర్చు చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి బాగుండక మళ్ళీ ఇక్కడికి తిరిగి రావాల్సి వస్తే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాల తర్వాత మీ 50 లక్షలు ఈజ్ వర్త్ మచ్ మోర్ దెన్ దట్ కదా. దానికి బదులు మనం ఇక్కడ డీసెంట్గా ఏదో కాలేజీలో ఎంటెక్ చదువుకుంటేనో లేదంటే మీరే వ్యాపారం స్టార్ట్ చేస్తానో ఒక స్టార్టప్ లేదంటే మీరు ఇంకేదన్నా చేస్తేనో ఐ థింక్ ఇంకొద్దిగా స్టేబుల్గా ఉంటారు. ఇది పక్క వాళ్ళని చూసి ఏదో ఒక లోన్ తీసుకుని ఉన్న కొద్ది పొలాన్ని అమ్మేసి తొందరపడి వెళ్ళిపోవాల్సిన సందర్భం అయితే కాదు. రైట్. ఇది ఇండైరెక్ట్గా జరిగినటువంటి రిజల్ట్. ఈ డిఓఈని రద్దు చేయటం వల్ల ఇండైరెక్ట్గా మన మీద పడేటువంటి భారం. ఇక డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్కు తోడు ఇంకా కొన్ని చిన్న చిన్న మార్పులు జరుగుతున్నాయి. ఏంట మార్పులు? ఈ యూనివర్సిటీస్కి ఇవ్వాల్సిన డబ్బుల్లో డిఓఈ డైరెక్ట్గా ఇవ్వట్లేదు అన్నారనుకోండి, కాబట్టి మన యూనివర్సిటీకి రావాల్సినటువంటి ఫెడరల్ ఫండింగ్ కూడా కొంత ఆగింది అనుకోండి. ఏ డిపార్ట్మెంట్ కన్నా ఆగని, ఓవరాల్గా మనకే ఆగింది కదా. కాబట్టి మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండదు. ఆ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సపోర్ట్ చేయడానికి ఫీజులు కూడా పెంచాలి. ఆ ఫీజులు అక్రాస్ ద బోర్డు పెంచాలి. కాబట్టి దీని ఇంపాక్ట్ ఇమీడియట్గా మనం ఏం చూస్తామంటే వచ్చే సంవత్సరం అన్ని యూనివర్సిటీల్లో కూడా ట్యూషన్ ఫీజు అనే రూపంలో ఎక్కువ అయ్యే పరిస్థితి ఉంది. ఓకే. రెండోది లివింగ్ ఎక్స్పెన్సెస్. మనకి ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి ఓవరాల్గా లివింగ్ కాస్ట్లు తక్కువ ఉన్నాయి. సపోజ్ నేను చిన్నప్పుడు యూనివర్సిటీ ఆఫ్ కెంటకీకి వెళ్ళాను. యూనివర్సిటీ ఆఫ్ కెంటకీలో గ్రాడ్యుయేట్ హౌసింగ్ అని చెప్పేసి కొన్ని వేల అపార్ట్మెంట్స్ వాళ్ళే కట్టెట్టి పెట్టారు. మీరు బయటికి వెళ్తే $1,000 అనుకోండి, ఇక్కడ ఉంటే $500. బయట ఉంటే ఇద్దరే ఉండాలంటారు, ఇక్కడుంటే మనం కాబట్టి స్టూడెంట్స్ సర్దుకుని 3 ఉండేవాళ్ళు. ఇలా కొంత వెసులుబాటు ఉంటుంది. అంత స్ట్రిక్ట్గా అప్లై చేసేవాళ్ళు కాదు లాని. కాబట్టి తల ఒక 200 తల ఒక 150 అయితే మనకు వచ్చిన స్కాలర్షిప్లో నుంచి మనం ఉండగలం. కానీ ఇవాళ ఎలా ఉంది పరిస్థితి? ఈ లాస్ అన్నీ కూడా స్ట్రిక్ట్గా అప్లై చేస్తున్నారు. మీరు ఇద్దరు ఉండాలంటే ఇద్దరే ఉండాలి, 3 ఉండాలంటే 3 ఉండాలి. దాని కాస్ట్ ఇవాళ $1,500 $2,000 ఉంది. అంటే ఏమైంది? మనకి ట్యూషన్ ఫీజే కాదు, యూనివర్సిటీకి మనం కట్టాల్సినవే కాదు, మన లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతున్నాయి. రెండోది
మనం డిపోర్ట్ చేసినప్పుడు మాట్లాడుకున్నాం. ఎవరిని డిపోర్ట్ చేశారు? కొంతమంది స్టూడెంట్స్ కూడా ఇబ్బంది కలిగింది. ఎవరు వాళ్ళు? మీరు యూనివర్సిటీకి వచ్చినప్పుడు మీకు రావాల్సిన స్కాలర్షిప్ కానీ ఏదైనా అసిస్టెన్స్ ఎలా వస్తుందంటే, మీరు ఒక ప్రొఫెసర్కి హెల్ప్ చేసినందుకు టీచింగ్ అసిస్టెంట్షిప్ వస్తుంది. మీరు ఒక ప్రొఫెసర్ దగ్గర ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ చేస్తున్నందుకు మీకు రీసెర్చ్ అసిస్టెంట్షిప్ అని వస్తుంది. లేదు, మీరు ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్, మిమ్మల్ని కావాలని యూనివర్సిటీ ఇన్వైట్ చేసింది, స్కాలర్షిప్ వస్తుంది. లేదు అనుకుంటే మన యూనివర్సిటీలోని లైబ్రరీలోనో కంప్యూటర్ సెంటర్లోనో క్యాఫ్టీరియాలోనో మనం కొన్ని గంటలు పనిచేయడానికి యూనివర్సిటీ పర్మిషన్ ఇస్తుంది. ఈ F1 వీసాలో భాగంగా ఎంత ఇస్తుంది? అది వారానికి 20 గంటలు పనిచేయొచ్చని ఇస్తుంది. వారానికి 20 గంటలు పనిచేయొచ్చని ఇచ్చినప్పటికీ 20 గంటలు మీకే ఇచ్చే అవకాశం అక్కడ ఉండదు. ఒక 5 గంటలో 10 గంటలో ఇస్తామంటారు. అది ఎందుకు సరిపోద్ది? ఏదో పాకెట్ ఖర్చులకు సరిపోద్ది, పాకెట్ మనీగా. మీరు హౌసింగ్కి సరిపోకపోవచ్చు, ఫుడ్కి సరిపోకపోవచ్చు, రాకపోకలకు సరిపోకపోవచ్చు, ఇదంతా మళ్ళీ ఎక్స్ట్రానే. అంటే ఏమైంది? మనకి స్కాలర్షిప్స్ వచ్చే అవకాశం తగ్గింది. ఇంతకు ముందున్నంత లిబరల్గా రీసెర్చ్ అసిస్టెంట్షిప్ రాకపోవచ్చు, ఇంతకు ముందున్నంతగా అకామిడేషన్స్ దొరకకపోవచ్చు, ఇంతకు ముందున్నట్టుగా ఆన్ క్యాంపస్ మనకి ఉద్యోగాలు ఆ జాబ్ చేసే అవకాశం దొరకపోవచ్చు. గతంలో కూడా కొంతమంది కొద్దిగా క్యాంపస్ దాటి సిటీలో ఎవరో తెలిసిన వాళ్ళనో, వాళ్ళకి రెస్టారెంట్ ఉందనో, బేకరీ ఉందనో, ఇంకో షాప్ ఉందనో వెళ్ళి పనిచేసి వచ్చేవాళ్ళు. దో ఇట్ వాజ్ లీగల్, ఎవరు అడిగేవాళ్ళు కాదు. ట్రంప్ ఏం చేస్తున్నాడు? వాళ్ళ మీదే ఎక్కువగా నిఘా పెట్టి కూర్చున్నాడు. పైగా మీ దగ్గర పనిచేస్తున్న అతను యూనివర్సిటీ స్టూడెంట్ అయితే మాకు రిపోర్ట్ చేయమంటున్నాడు, మీ దగ్గరకు వచ్చిన అతను ఇల్లీగల్ అయితే మాకు రిపోర్ట్ చేయమంటున్నాడు. ఎప్పుడు కూడా పక్కన వాడు నా ఉద్యోగం వీడు కాజేస్తాడేమోనని భయంతో ఉన్నది వెళ్ళింది వాళ్ళే రిపోర్ట్ చేస్తారు. అంతే. కాబట్టి ఇప్పుడు మన వాళ్ళు ఎవరు కూడా ఈ అన్సర్టనిటీ తెలియ వరకు ఎవరు కూడా క్యాంపస్లో నుంచి బయటికి వెళ్ళి జాబ్ చేయొద్దు. అది ప్రైమరీ ప్రికాషన్. ఎందుకంటే ఈ డబ్బులు ఎన్ని ఒడిదుడుకులు ఉంటాయి, కొద్దిగా ఈ ఆందోళన ఉంటుంది. కానీ మనం అనవసరంగా బయటికి వెళ్ళి ఎక్కడో పనిచేసి 5 గంటల కోసం 4 గంటల కోసం అది కాస్త హోమ్ల్యాండ్ సెక్యూరిటీకి రిపోర్ట్ అయ్యి వాళ్ళు కుదరదు ఇది లీగల్ అని డిటైన్ చేసినా ఇబ్బందే. అది లీగల్గా తేలాలంటే ఎప్పుడు తెలుదో తెలియదు. పోని మీకు ఇట్ట కాదు మిమ్మల్ని డిపోర్ట్ చేస్తామన్నా ఎంబ్రాసింగ్ ఉంటుంది. సో ఇప్పుడు అక్కడున్న స్టూడెంట్స్ జాగ్రత్త పడాలి. ఆ ఉద్దేశంతో ఏదో ఒకటి చేసి మనం ఏదో ఒకటి మేనేజ్ చేద్దాంలే, అక్కడికి వెళ్దాంలే అనుకునే స్టూడెంట్స్ జాగ్రత్త పడాలి. సో ఓవరాల్గా దీని ఇంపాక్ట్ ఎలా వస్తుందంటే, ఇంతకు ముందు ఉన్నంత రోజీగా అమెరికా లేదేమో. అదే మనం ఇప్పుడు అమెరికా అనుకుంటూ అమెరికా ఒక్కటే మనం గోల్గా పెట్టుకోవాల్సిన అవసరం లేదేమో. కరెక్ట్ కాదేమో. కాబట్టి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. మరి ఎక్కడికి వెళ్ళాల్సి ఉంది? మనం చదువుకోవడానికి వెళ్దాం అన్నారనుకోండి, చదువుకోవడానికి జర్మనీ రీజనబుల్గా మనకంటే అడ్వాన్స్డ్ కంట్రీ, అడ్వాన్స్డ్ డిగ్రీస్, అడ్వాన్స్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. కానీ అక్కడ జర్మనీ లాంగ్వేజ్లోనే ఎక్కువ ఉంటాయి కదా యూనివర్సిటీలు. ఒక 6 నెలలు లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇస్తారు. మనం ఊరు వెళ్ళినప్పుడు 6 నెలలు అలవాటు అయిపోతుంది. ఒకప్పుడు మనం రష్యా వెళ్ళేవాళ్ళు, మన వాళ్ళు ఎక్కువ మంది కమ్యూనిస్ట్ పార్టీ ఫ్యామిలీస్ సంబంధించిన వాళ్ళు. అప్పుడు కూడా రష్యన్ మీడియంలో ఉంటే రష్యన్ నేర్చుకోవాలి. ఇప్పుడు మనం చిన్నప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత కర్ణాటక వెళ్ళామండి. రోజువారీగా మన పక్కన వాళ్ళతో మాట్లాడాలనుకున్నప్పుడు మనకి ఇంగ్లీషు సరిగ్గా రాదు, హిందీ సరిగ్గా రాదు. కాబట్టి ఏమి నేర్చుకోవాలి? ఆ కన్నడలోనే మొదలేస్తాం. చుట్టూ ఉండేవాళ్ళు ఎక్కువ వాళ్ళు కాబట్టి కన్నడ, తుళు, అది ఇది అని కూడా ఏదో బ్రోకెన్ లాంగ్వేజ్ 4 రోజులు తిప్పలు పడినాక 1 నెల 2 నెలల్లో మీకు ఏదో ఒకటి అయితే కొద్దిగా అలవాటు అవుతుంది. కమ్యూనికేషన్స్ చేసుకోవడానికి పనికొచ్చేలాగా తయారవుతారు. సో ఏ కంట్రీ వెళ్ళినా కానీ మనం ఇప్పుడు డైరెక్ట్గా తీసుకెళ్ళి చైనాలో కూర్చోబెట్టినా, డైరెక్ట్గా తీసుకెళ్ళి జపాన్లో కూర్చోబెట్టినా ఇబ్బంది ఏం కాదు. వాళ్ళ లోకల్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం కోసం అదేదో సూపర్ డూపర్ ఇక దాన్ని అధిగమించలేమనే పరిస్థితి ఏం కాదు. మీరు ఆ వాతావరణంలో ఉంటారు కాబట్టి ఒక 6 months దాని మీద స్పెషల్గా వాళ్ళు ట్రైన్ చేస్తారు. నిదానంగా మీ సబ్జెక్ట్ ఏరియా మీకు అర్థమైపోతుంది. సో జర్మనీ ఉంది, ఆస్ట్రేలియా ఉంది, యూకే ఉంది. ఇలాంటి కొన్ని కంట్రీస్కి మన వాళ్ళు ఎడ్యుకేషన్ కోసం వెళ్ళొచ్చు, తప్పలేదు. మరి ఆస్ట్రేలియా కూడా వెళ్తున్నారు చాలా నుంచి, యూకే కూడా వెళ్తున్నారు, జర్మనీ వెళ్తున్నారు, కెనడా వెళ్తున్నారు. మళ్ళీ ఆ గ్రూప్లో చూస్తే ఆస్ట్రేలియా, కెనడా కొద్దిగా లిబరల్గా ఉంటాయి. ఈ జర్మనీను యూకే అంత లిబరల్గా ఉండవు.
కొద్దిగా రూల్స్ స్ట్రిక్ట్గా ఉంటాయి. నువ్వు చదువుకోవడానికి వచ్చావు కాబట్టి చదువుకున్నావు కాబట్టి ఇక మీరు బయలుదేరండి అన్నట్టుగా ఉంటుంది. సో అక్కడ మనం వెళ్దాము, అక్కడ సెటిల్ అవుదాం, అక్కడ జాబ్ చేద్దాం, అక్కడ సెటిల్ అవుదాం అన్నంత అది అమెరికాకు ఉన్నంత వెసులుబాటు ఈ చిన్న దేశాల్లో ఉండదు. ఒకటి, ఆస్ట్రేలియా పెద్దదే కానీ పాపులేషన్ చాలా లిమిటెడ్, వాళ్ళకున్న కండిషన్స్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు అమెరికా కాదు అనుకున్నప్పుడు ప్రాబబ్లీ కెనడా, ప్రాబబ్లీ ఆస్ట్రేలియా. ఏది నేను చదువుకున్న తర్వాత ఇప్పుడు నేను చెప్పకపోయినా వీసా కోసం వీసా ఇంటర్వ్యూలో నేను బయటపడకపోయినా నా మనసులో ఏదో ఒక రకంగా అక్కడ ఉండాలని ఉంది, సెటిల్ అయిపోవాలి ఉంది. కాబట్టి అవి రెండు నెక్స్ట్ ఆల్టర్నేటివ్స్ అవ్వచ్చు. కాదు నేను ముందు బాగా చదువుకుంటాను, తర్వాత నా చదువుని బట్టి నా క్వాలిఫికేషన్స్ బట్టి ఏదో ఒక కంట్రీలో జాబ్ వస్తుంది, లేదంటే ఇండియాలోనే వస్తుంది, నేను ఇండియాలోనే వచ్చి ఏదో కంపెనీ స్టార్ట్ చేస్తాను అలాంటి ధైర్యం ఉందనుకోండి, జర్మనీ వెళ్ళొచ్చు, మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సో ఒక 10-15 దేశాలు మనకంటే ఎడ్యుకేషన్ సిస్టంలో, హైయర్ ఎడ్యుకేషన్లో రోబస్ట్గా ఉన్నాయి. మిగతా కంట్రీస్కి మనం ఇప్పుడు అంతగా మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది ట్రంప్ గారు చేసినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ యొక్క డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఇంపాక్ట్. సో మన వాళ్ళందరూ దీని గురించి ఆందోళన చెందాలంటే ఐ డోంట్ థింక్ సో. మన అకాడమిక్ కెరీర్ బాగుంది, మనం మంచి రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఉన్నాం అనుకున్నప్పుడు యు ఆర్ ఆల్వేస్ గోల్డ్. మీకు అక్కడ చదువుకోవడానికి ఇబ్బంది లేదు. మోస్ట్ ప్రాబబ్లీ మీకు ఏదో ఒక రకమైన అసిస్టెంట్షిప్ వస్తుంది. ఆ తర్వాత కూడా వెంటనే జాబులు వచ్చే అవకాశం ఉంటుంది. H1B రావచ్చు, ఇంకోటి రావచ్చు, మీరు PhD చేయొచ్చు. ఆ ట్రాక్ ఎప్పుడు కూడా క్లియర్గానే ఉంది, ఇప్పుడు కూడా క్లియర్గానే ఉంది. మన బ్యాక్గ్రౌండ్ అంత స్ట్రాంగ్ లేదు అని స్టూడెంట్ అనుకున్నప్పుడు ఎలాగోలా అక్కడ ఏదో ఒక రకంగా మనం సర్వైవ్ కాలేమా అనే ఆలోచన ఇప్పుడు కొద్దిగా స్ట్రిక్ట్ అయినాయి. కాబట్టి పరిస్థితులు మీరు అనవసరమైన సమస్యలు ఇరుక్కోకుండా, లేని కష్టాలు కొని తెచ్చుకోకుండా కొద్దిగా జాగ్రత్తగా అసెస్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. నేను అది మానేసేయండి, అందరికీ అసలు హైయర్ ఎడ్యుకేషన్ అనే అంశాన్ని పక్కన పెట్టండి అని నేనేం చెప్పలేదు. బట్ రిస్క్ను కూడా కొద్దిగా అర్థం చేసుకోవాలి. మనం అది ఫేస్ చేయగలమా, ఈజ్ ఇట్ ఓకే, ఇఫ్ నాట్ ఓకే మేబీ కొద్దిగా టైం తీసుకోండి, కొద్దిగా లేదా ఆల్టర్నేటివ్ కంట్రీస్లో చూసుకోండి, లేదు మన దేశంలోనే చూసుకోండి. ఇదంతా ఇంత గందరగోళం జరుగుతున్నప్పుడు బయట నాకైతే సాయి గారు ఒక అవకాశం కూడా కనిపిస్తుంది. ఏంటంటే గత 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు మనం చూస్తే అమెరికాలో ఆనాడు మ్యాన్ పవర్ తక్కువ, భారతదేశంలో వాళ్ళ పనిచేయగలిగిన మ్యాన్ పవర్ ఉంది. ఫస్ట్ మనకు వచ్చిన వర్క్ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్స్ వర్క్. అంటే ఏంటంటే అక్కడ చట్టాల ప్రకారంగా డాక్టర్ గారు పేషెంట్తో ఏం మాట్లాడాడో, పేషెంట్కి ఏం రాసిచ్చాడో అదంతా కూడా డిజిటైజ్ చేసి సేవ్ చేయాల్సిన అవసరం ఉంది అని ఒక చట్టం వచ్చినప్పుడు అది ఎవరు టైప్ చేయాలి, ఎవరు దాన్ని పర్టికులర్ ఫార్మాట్స్లో సేవ్ చేయాలన్నప్పుడు ఆ పార్టీ స్కిల్స్ ఇండియాలో ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మన డాక్టర్స్ కూడా 70s నుంచి అక్కడ ఎక్కువ మంది వెళ్ళున్నారు. కాబట్టి ఆ అవకాశం ఫస్ట్ మనకు వచ్చింది. సో మన దగ్గర చిరుకుపల్లిలో ఒక యూనిట్ పెట్టి డాక్టర్ గారు అది రన్ చేసిన, రకరకాలుగా దేశంలో అనేక కూడా ఇన్స్టిట్యూట్స్ నడిచినాయి, మెడికల్ ట్రాన్స్క్రిప్షన్ నడిచినాయి. అది ఫస్ట్ జనరేషన్ ఆఫ్ షోరింగ్ వర్క్. మనకు ఆఫ్ షోర్ అయిన వర్క్లో అది ఫస్ట్ టైప్ ఆఫ్ వర్క్. తర్వాత ఏమైంది, ఇయర్ 2000 వచ్చిన తర్వాత Y2K ప్రాబ్లం తెర మీదకి వచ్చిన తర్వాత కోబాల్ తెలిసిన వాళ్ళు కావాలి సడన్గా పెద్ద సంఖ్యలో. మళ్ళీ పెద్ద సంఖ్యలో కావాలంటే ఇండియా వైపు చూశారు. ఇండియాకు ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉంది, మనకి అసలంటూ ఎడ్యుకేషన్ సిస్టమ్ రోబస్ట్గా ఉంది. మన వాళ్ళు ఈజీగా ఇంగ్లీష్ని అలవాటు చేసుకుని మాట్లాడగలరు. అదే రోజున చైనాలో ఆ వెసులుబాటు లేదు, అదే రోజున చాలా దేశాల్లో ఆ వెసులుబాటు లేదు. మనకు ఎంతో కొంత మనం ఆ కొలోనియల్ డేస్ నుంచి మనకి ఇంగ్లీష్ అనేది అలవాటైంది కాబట్టి మన స్టూడెంట్స్ మాట్లాడగలరు. కాబట్టి వీళ్ళకి ట్రైన్ చేయటము, వీళ్ళని అడాప్ట్ చేసుకోవడం ఈజీ. సో Y2K ఇష్యూ అప్పుడు మన వాళ్ళని ఆ పని కోసం ఎక్కువ ఎంకరేజ్ చేశారు. కొంతమంది ఇక్కడుండి పనిచేశారు, కొంతమంది అమెరికా వెళ్ళే పనిచేశారు. అది సెకండ్ వేవ్. ఆ తర్వాత థర్డ్ వేవ్ ఏమొచ్చింది, మనకు నిజంగానే హైటెక్లో చాలా ఇంజనీర్స్ కావాలి, మనం అంతమందిని అమెరికా తీసుకెళ్ళినప్పుడు కాస్ట్ పెరుగుతుంది కాబట్టి మనమే ఇండియా వెళ్తే ఎలా ఉంటుందని చెప్పేసి కొన్ని కంపెనీలు ఇండియా వచ్చినాయి, ఇక్కడ ఆఫీసెస్ పెట్టుకున్నాయి.
గూగుల్ పెట్టుకుంది, అమెజాన్ పెట్టుకుంది, ఆల్ బిగ్ నేమ్స్ మనకి ఇండియాలో కూడా ఉన్నాయి. ఇండియాలో ఉన్నప్పుడు మన వాళ్ళకి ఎక్కువ సంఖ్యలో జాబ్స్ వచ్చినాయి. ఎందుకంటే ఒక ఇంజనీర్ ఇండియాలో ఉండి పనిచేయడానికి ఎంత కాస్టో, అదే ఇంజనీర్ అమెరికా వెళ్ళి అక్కడ ఉండి చేయడానికి కంపెనీకి కాస్ట్ ఎక్కువ అవుద్ది. సో దాన్ని ఆర్బిట్రేజ్ అంటారు, అంటే డిఫరెన్స్ ఇన్ కాస్ట్. దానికోసం కంపెనీలు ఇక్కడ షాప్స్ పెట్టుకున్నాయి, ఇక్కడ బ్రాంచెస్ పెట్టుకున్నాయి. సో ఆ బ్రాంచెస్ పెట్టుకోవడం ద్వారా ఒకళ్ళకి బదులు ఇద్దరికి బదులు ముగ్గురు మన వాళ్ళకి ఛాన్సెస్ వచ్చినాయి. చాలామంది వాళ్ళున్న సాఫ్ట్వేర్ ఐటీ రంగంలో పనిచేస్తున్న ఇంజనీర్స్ అందరూ కూడా ఆ థర్డ్ వేవ్లో సెట్ అయిపోయారు. కొన్ని లక్షల మందికి ఆపర్చునిటీ వచ్చింది, విచ్ ఈజ్ ఎ గుడ్ థింగ్. ఇప్పుడు మనం 4th ఫేజ్లో ఉన్నాం. ఏంటంటే వరల్డ్లో నుంచి మంచి మంచి యూనివర్సిటీస్లో నుంచి క్రీమ్ని తీసుకెళ్తూ, క్రీమ్ని ఇన్వైట్ చేస్తూ అమెరికన్ యూనివర్సిటీస్ గత 50-60 సంవత్సరాలుగా ఆ క్రీమ్ని తీసుకురావడం ద్వారా అమెరికాకి యూనివర్సిటీస్కి కాదు, ఆ యూనివర్సిటీ అయిపోయిన తర్వాత అక్కడ ఇన్నోవేషన్కి, అక్కడ స్టార్టప్స్కి, అక్కడున్న కంపెనీలకి ఇదే మ్యాన్ పవర్ ఉపయోగపడింది. కాబట్టి అమెరికా ఇన్నోవేషన్ విషయంలో, R&D విషయంలో ప్రపంచం మొత్తం కంటే కూడా ముందుంది. అదే వాళ్ళ సంపదకి కారణమైంది. ఇవాళ మీరు యూనివర్సిటీస్కి వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది, ఎందుకంటే ఆయా దేశాల్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరిగినాయి. ఆ వచ్చే వాళ్ళల్లో కూడా మళ్ళీ క్రీమ్ వస్తుందా లేదా డౌటు, ఎవరెవరో వస్తున్నారని మీకు డౌట్ ఉంది. వీళ్ళు అక్కడికి వెళ్ళినాక ఏం చేస్తున్నారో ట్రంప్ గారికి డౌట్ ఉంది. ఈ డౌట్లన్నిటి మధ్యలో మన వాళ్ళు గట్టి స్టూడెంట్స్ కూడా వెళ్దాం అనుకున్న వాళ్ళు కూడా వెళ్ళకపోవచ్చు. మాకెందుకులే ఈ తలనొప్పి అంతా, వాళ్ళే ఇక్కడికి వస్తారు, ఇక్కడే చూసుకుందాం అనుకోవచ్చు. ఇలాంటి మార్పు జరుగుతుంది కాబట్టి ఐ థింక్ ఇండియా ఆల్సో షుడ్ గేర్ అప్. మన ప్రభుత్వాలు, మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా గేరప్ అవ్వాలి. ఏ విషయాల్లో? మనకున్న హైయర్ ఎడ్యుకేషన్ ప్లేసెస్ని ఇంకొద్దిగా బలోపేతం చేయటం ద్వారా, గతంలో అమెరికానే ఆల్టర్నేటివ్ అనుకున్న అనేక దేశాల నుంచి స్టూడెంట్స్ మన దగ్గరకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మన స్టూడెంట్సే కాదు, మన దగ్గరకు బయట వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మనం హైయర్ ఎడ్యుకేషన్కి ఒక హబ్ అవ్వచ్చు. అమెరికా ప్లేస్లో మనం కూడా ఉండొచ్చు. ఎందుకంటే మన దగ్గర ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి. మనకు వరల్డ్ ర్యాంకింగ్స్ లేకపోవచ్చు, ఆ ర్యాంకింగ్స్ అనేది వేరే స్టోరీ. సో మనం ఇండస్ట్రీతో టైఅప్ చేసి ప్రతి యూనివర్సిటీ మీద ఫోకస్ చేస్తే ఈ యూనివర్సిటీస్ అన్నీ కూడా రోబస్ట్ లెర్నింగ్ సెంటర్స్ అయ్యే అవకాశం ఉంది, రీసెర్చ్ సెంటర్స్ అయ్యే అవకాశం ఉంది. ఆ దిశగా మనం ప్రయత్నం చేస్తే మన స్టూడెంట్స్కి ప్లస్ ఫారిన్ స్టూడెంట్స్కి ఇవి డెస్టినేషన్స్ అవుతాయి. ఓకే, సరే, ఫారిన్ స్టూడెంట్స్ అటు పెడదాం. ఇప్పుడు ఆఫ్రికన్ బ్లాక్ నుంచి, మిడిల్ ఈస్టర్న్ బ్లాక్ నుంచి, చాలా దేశాల నుంచి మన దగ్గరికి ఆల్రెడీ స్టూడెంట్స్ వస్తారు. కాకపోతే లిమిటెడ్ నెంబర్లో వస్తారు. మనం ఎందుకంటే మనం వాళ్ళకి వెంటనే ఒక డెస్టినేషన్ లాగా కనపట్లా, ఇంకా మనం అలా ప్రొజెక్ట్ చేసుకోవట్లా. చేయాలి. ఎందుకు చేసుకోవట్లేదంటే బయట నుంచి వచ్చిన స్టూడెంట్ చదువుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలా, లేదంటే ఇక్కడ ఏదైనా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కోసం చూసుకోవాలా అనే క్వశ్చన్ వస్తుంది కదా. మనకి ఆ స్థాయి ఆపర్చునిటీస్ గతంలో ఎక్కువ ఉండేవి కాదు. ఇప్పుడు అమెరికా అక్కడ పూర్తిగా చేసుకోలేక రీసెర్చ్ సెంటర్స్ను కూడా ఇండియాకి ట్రాన్స్ఫర్ చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఓకే, ఇన్ ఆల్ బ్రాంచెస్ ఆఫ్ స్టెమ్. ఓకే, సైన్సెస్కి సంబంధించి, టెక్నాలజీకి సంబంధించి, ఇంజనీరింగ్కి సంబంధించి, అన్ని రకాలుగా మనకి వాళ్ళు రీసెర్చ్ సెంటర్స్ని అవుట్సోర్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఓకే, ఆఫ్ సోర్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఓకే, వాళ్ళు ఇక్కడికి వచ్చి పెట్టుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, దానికి తగినట్టుగా మన కేంద్ర ప్రభుత్వం పాలసీస్ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే. సో మనం గనక మన యూనివర్సిటీలో రీసెర్చ్ సెంటర్స్ని, యూనివర్సిటీని బలోపేతం చేయడం ద్వారా నాట్ ఓన్లీ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ విషయంలో కూడా మేము సపోర్ట్ చేయగలం అనే దారి చూపిస్తే చాలా దేశాలు మనల్ని కూడా ఆల్టర్నేటివ్గా చూస్తాయి. ఓకే, మనం అనుకున్నాం కదా ఇందాక, ఇప్పుడు అమెరికా కాకపోతే నెక్స్ట్ వాట్ అన్నాం. నెక్స్ట్ వాట్ అన్నప్పుడు కెనడా అంటున్నాం, ఆస్ట్రేలియా అంటున్నాం. కెనడాతో పోల్చుకుంటే, ఆస్ట్రేలియాతో పోల్చుకుంటే మన దగ్గర నంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ ఎక్కువ ఉన్నాయి, నంబర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ సెంటర్స్ ఎక్కువ ఉన్నాయి. వై నాట్ అస్? మనం ఎందుకు కాకూడదు? మనం కొంతమందికి అట్రాక్షన్. ఇప్పుడు మన వాళ్ళు అక్కడికి వెళ్ళాలని అనుకునే వాళ్ళకి కూడా మనకి ఇక్కడ అవకాశం లేదు కాబట్టి అక్కడ అంటున్నారు. ఇప్పుడు మనకు కూడా అవకాశాలు క్రియేట్ అవుతాయి అన్నాం అనుకోండి, ప్రాబబ్లీ ఇదే బెటర్ ప్లేస్ ఏమో. సో ఇమ్మీడియట్గా
మన సెంటర్స్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇప్పుడు మన ఐఐటీస్ కానివ్వండి, ఎన్ఐటీలు కానివ్వండి, యూనివర్సిటీస్ కానివ్వండి, వీటికి ఇమీడియట్గా మనం కొద్దిగా పుష్ చేసి ఒక 2, 3, 4, 5 సంవత్సరాల్లో వీటిని సెంటర్స్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, నాట్ ఓన్లీ హైయర్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ కూడా పనికొచ్చేలాగా వీళ్ళని మనం సపోర్ట్ చేయాలి. నంబర్ 1. మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కూడా బయట విద్యార్థులు ఇక్కడికి వచ్చినప్పుడు, చదువుకున్నప్పుడు 2 ఏళ్ళ 3 ఏళ్ళ ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళు వెనక్కి వెళ్ళాలా, ఇక్కడే ఉండాలా అనే విషయం మీద క్లారిటీ పాలసీ రావాలి. దాన్ని బట్టి కూడా స్టూడెంట్స్ రావాలో వద్దో వాళ్ళు తెలుసుకుంటారు. దాన్ని బట్టి మనకి ఇక్కడ ఆఫ్ షోర్ అవుతున్న లేదా ఇక్కడ ఎస్టాబ్లిష్ కాబోతున్నటువంటి అమెరికాకి సంబంధించిన రీసెర్చ్ సెంటర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్స్, ఇంకో సెంటర్స్ అవి కూడా వస్తాయి. దానికి తోడు మనవి కూడా కొన్ని క్రియేట్ అవుతాయి. కాబట్టి మేబీ కొంతవరకు మనం కూడా ఎంప్లాయ్మెంట్ని హైయర్ లెవెల్స్లో అకామిడేట్ చేయొచ్చాము. సో దీన్ని ఐ థింక్ ఆ యాంగిల్లో చూస్తే అమెరికాలో జరుగుతున్న డిస్రప్షన్ ఏదైతే ఈ అలజడి ఉందో, ఆ అలజడి అమెరికన్ ఇంటర్నల్ మ్యాటర్. అది వాళ్ళకి అది ఎలా ఎవెన్చువల్గా ఉపయోగపడుద్దో, వాళ్ళ ఐడియా ఏంటో, వాళ్ళ స్ట్రాటజీ ఏంటో దాని ప్రకారం అది ప్లే అవుద్ది. అది మోస్ట్లీ అమెరికన్స్ని ఇంపాక్ట్ చేస్తుంది. గతంలో ఉన్న వెసులుబాటుని మనం వాడుకున్నాం, అంతే. అంత వెసులుబాటు లేదని ఇప్పుడు అర్థమవుతున్నప్పుడు డెఫినెట్గా వీ హ్యావ్ టు లుక్ ఫర్ అవర్ చీజ్. మన చీజ్ మళ్ళీ మనం జర్మనీను లేదంటే ఇంకో కెనడానో ఆస్ట్రేలియానో అంతవరకే లిమిట్ కాకుండా డెఫినెట్లీ షార్ట్ టర్మ్లో అట్లాంటివి చేయాల్సి వస్తుంది. బట్ ఒక 5 ఏళ్ళలో ఏమో మనం ప్లాన్ పెట్టుకుని మన సెంటర్స్ని కూడా కొద్దిగా ఓపెన్ చేసే స్థాయికి మనం వస్తే ఐ థింక్ మన స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది. మనం కొంతమంది బయట స్టూడెంట్స్ని కూడా తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. మేబీ నెక్స్ట్ డెస్టినేషన్ ఫర్ రీసెర్చ్, నెక్స్ట్ డెస్టినేషన్ ఫర్ ఇన్నోవేషన్ ఇండియా కావాలని మనం బలంగా అనుకుంటే ప్రాబబ్లీ దిస్ ఈజ్ ఎ గుడ్ పీరియడ్. ఆ దిశగా స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంటు దీన్ని ఆలోచించి, ఇప్పుడు మనం అక్కడ ఏం జరుగుతుందో మనం ఆపలేము, దాన్ని బట్టి మన స్టూడెంట్స్ని డిస్కరేజ్ చేయలేము, మీకు ఆప్షన్స్ లేవని చెప్పి బ్లంట్గా మనం చేతులు ఎత్తేయకూడదు, ఆల్టర్నేటివ్స్ చూపించాలి. ఆల్టర్నేటివ్స్ మనం అనుకుంటున్నటువంటి కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియాలో అమెరికాకి అవి రిప్లేస్మెంట్ కాదు. అక్కడికి ప్రతి సంవత్సరం మన వాళ్ళే 1,00,000 మంది వెళ్తున్నారు అంటున్నాం. ఈ 1,00,000 మందిని ఈ దేశాలు అకామిడేట్ చేయలేవు. సో న్యాచురల్గా వాళ్ళకున్న హైయర్ ఎడ్యుకేషన్లోకి మేము వెళ్ళాలి అనే ఆ డ్రైవ్ మనం సప్రెస్ చేయకూడదు. దానికి మనం ఆల్టర్నేట్ చేయాల్సిందే. సో ఎక్స్క్లూజివ్లీ ఫర్ మాస్టర్స్, ఎక్స్క్లూజివ్లీ ఫర్ రీసెర్చ్, ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఫ్యూచర్ ఇన్నోవేషను, దానికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ని ఐడెంటిఫై చేసి వాటి కెపాసిటీ బిల్డింగ్ ద్వారా వాటికి ఇమీడియట్గా మనం ఇంజెక్ట్ చేయడం ద్వారా ఎడిషనల్ ఫండ్స్, ఎడిషనల్ మ్యాన్ పవరు, ఐ థింక్ మన వాళ్ళు కూడా రెడీ అయ్యే అవకాశం ఉంది. అలా చూస్తే బాగుంటుంది అనేది నాకు అర్థమవుతుంది. అక్కడేదో డిస్టర్బెన్స్ జరిగింది, వాళ్ళు ఏదో కొత్త ఈఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చారు కాబట్టి అది కోర్టుకు వెళ్ళొద్దా, ఇవాళ తెలుద్దా, 10 ఏళ్ల తర్వాత తెలుద్దా. అక్కడ ఇంకోటి కూడా ఉంది సాయి గారు. కొంతమంది ఏమంటున్నారంటే ఏదో ట్రంప్ గారు చేసేస్తున్నాడు కానీ ఇవన్నీ కోర్టులో నిలబడవు, డోంట్ వరీ అంటున్నాడు ఒక ఆయన నిన్న. అంత ఈజీ కాదు అది. ఎందుకు అలా చట్టాలు చేస్తారు, ఎలా చేస్తారో మనం ఒక్క నిమిషం చూస్తే, ఇప్పుడు ఏమనుకున్నాం మనం, అక్కడ కాంగ్రెస్ ఉందన్నాం, కాంగ్రెస్లో సెనెట్ ఉంది, హౌస్ ఉందన్నాం, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్. వీళ్ళైనా ఒక బిల్లుని తీసుకురావచ్చు, వీళ్ళైనా ఒక బిల్లుని తీసుకురావచ్చు. వీళ్ళ బిల్లు ఈ హౌస్లో రివ్యూ జరగబడి, కమిటీలో రివ్యూ అయ్యి, జనరల్ ఆ రివ్యూ అయిపోయిన తర్వాత మరి ఓవరాల్గా డిబేట్ జరిగి, ఓటింగ్ జరిగి ఈ హౌస్లో పాస్ అయింది అనుకోండి, ఇది ఎక్కడికి వెళ్ళాలి, ఇప్పుడు రెండో హౌస్లోకి వెళ్ళాలి, సెనెట్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ కూడా ఇదే ప్రాసెస్ ఉంటుంది. సెనెట్ కమిటీకి వెళ్ళుద్ది, ఓపెన్ డిబేట్లోకి వస్తుంది, రివ్యూ జరుగుద్ది, ఓటింగ్ జరుగుద్ది, అక్కడ జరుగుద్ది. దానికి డిఫరెన్స్ ఉంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు. ఇదంతా అయిన తర్వాత ప్రెసిడెంట్ గారు ఒప్పుకోవాలి. ఆయన ఒప్పుకున్నది ఫైనల్గా చట్టం అయినట్టు, ఆయన కూడా సంతకం చేస్తే. ఇప్పుడు వీళ్ళిద్దరూ చేస్తుంది ఆయనకు నచ్చలేదు అనుకోండి, ఈ హ్యాస్ ద వీటో పవర్. ఇది వద్దు అనొచ్చు ఆయన. అది వద్దు అన్నప్పుడు వీళ్ళిద్దరు ఏం చేయాలి తెలుసా, ఇక్కడ 2/3 మెజారిటీ తెచ్చుకోవాలి, ఇక్కడ 2/3 మెజారిటీ తెచ్చుకోవాలి. ఇక అప్పుడు ఆయనతో పని లేదు. ఆయన వద్దన్న తర్వాత ఇది ఒక చట్టం కాదు, ఇది ఒక బిల్లు చట్టరూపం రావాలి. కాబట్టి అంటే ప్రెసిడెంట్కి వీటో పవర్ ఉంది. ఇక ఇప్పుడు ప్రెసిడెంట్ ఒక ఈఓ ఇచ్చాడు, ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చాడు,
నేను అసలు ఈ డిపార్ట్మెంటే వద్దంటున్నానని దాని మీద ఓట్ చేసే హక్కు కాంగ్రెస్కి లేదు. అది ప్రెసిడెన్షియల్ ఆర్డర్, అది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. ప్రెసిడెంట్కు ఉన్నటువంటి పవర్స్లో అదొక పవరు. మీరు డైరెక్ట్గా ఈ కాంగ్రెస్లో కూర్చొని ఇది హౌస్లో కానీ సెనెట్లో కానీ మీకు నచ్చలేదు కాబట్టి ప్రెసిడెంట్ డెసిషన్ మీకు ఇబ్బంది అనిపిస్తుంది కానీ కాబట్టి దాన్ని మీరు వీటో మీద వీటో చేయటాలు లేదంటే ఆయన ఆర్డర్ని వీటో చేయటాలు ఆ హక్కు ఆ పవర్స్ కాంగ్రెస్కి లేవు. మరి ఇప్పుడు దీన్ని ఎట్టా ఆపాలి? ఆయన తీసుకున్న నిర్ణయం మీకు మంచిది కాదని అనిపించింది అనుకోండి, ఒకవేళ ఎట్టా ఆపాలి? ఇంకొక చట్టం చేయాలి. ఈ చట్టం ఎట్లా ఉండాలంటే ఆయన ఏదైతే వద్దంటున్నాడో దాన్ని ఓవర్కమ్ చేసే ఒక చట్టం. అంటే ఈ డిపార్ట్మెంట్ వద్దు అంటున్నాడు కాబట్టి అలాంటి డిపార్ట్మెంట్ ఎందుకు అవసరమో చెప్పే ఒక చట్టం కావాలి. దానికి ఏదో పేరు పెట్టండి మళ్ళీ, కానీ మెజారిటీ వీళ్ళే ఉంటారుగా. మళ్ళీ అది అక్కడికి వెళ్తే ఆయన వీటో చేసాడు అనుకోండి, మళ్ళీ 2/3 ఈ ఫైట్లోకి వస్తుంది. సో పూర్తి మెజారిటీ ఉంది కదా రెండిట్లో కూడా ఎంతో కొంత మెజారిటీ వాళ్ళకు ఉంది. 2/3 లేదు. సెనెట్లో మెజారిటీ ఉంది. సెనెట్లో ఇంకో 6-7 ఓట్లు ఎక్కువ ఉన్నాయి. 53 రిపబ్లికన్స్ ఉన్నాయి, 47 డెమోక్రాట్స్ ఉన్నాయి ప్రాబబ్లీ. అంటే ఒక 6 ఓట్లు తేడా ఉంది. అలాగే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో కూడా వీళ్ళకు ఎక్కువ ఉన్నాయి, 3 ఉన్నాయి. సో సింపుల్ మెజారిటీలకి రిపబ్లికన్స్ ఆర్ ఓకే. కాకపోతే మీరు వీటోని హ్యాండిల్ చేయాలంటే వీళ్ళ దగ్గర స్ట్రెంత్ లేదు, వీళ్ళు చేయలేరు, 2/3 చేయలేరు. అదొక ప్రాబ్లం. ఆ లైన్లోకి వెళ్తే కాంగ్రెస్ చేసిన చాలా పనుల్ని వీటో చేయటం మొదలేస్తాడు, అంతే. అదొక మెస్ అయిపోద్ది. కాబట్టి డైరెక్ట్గా కాంగ్రెస్ దీన్ని హ్యాండిల్ చేయలేదు. ఏం చేస్తారు అప్పుడు? ఎవరో సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. సుప్రీంకోర్టుకి చట్టాలని రివ్యూ చేసే అధికారం ఉంది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ని రివ్యూ చేసి కావాలంటే ఇది కాన్స్టిట్యూషన్కి అంటే ఇది అన్కాన్స్టిట్యూషనల్గా ఉంది కాబట్టి దీన్ని సెటిసైడ్ చేద్దామనే అవకాశం కూడా సుప్రీంకోర్టుకు ఉంది. పేపర్ మీద ఇన్ ప్రిన్సిపల్ అవకాశం ఉంది. సపోజ్ ఎవరైనా ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. ఎవరు వెళ్ళాలి? ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వల్ల చందు సాంబశివరావు అనే నాకు ఈ విధంగా నష్టం జరిగింది అని మీరు చెప్పగలిగితేనే సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. అంతేగాని ఎవరో కుదరదు. ఇక అప్పుడు ఎవరు చేసిందన్నా ఎవరైనా వెళ్తారు కదా. సో మీరు ప్రూవ్ చేయగలగాలి. మీరు తీసుకున్న ఆర్డర్కి రిపర్కషన్ నాకు పర్సనల్గా నా ఫ్రీడమ్కి దెబ్బ తగిలింది, నా హక్కులకి దెబ్బ తగిలింది, నా రైట్స్ ఇలా వైలేట్ అయినాయి అని చెప్పగలగాలి. అలా వెళ్ళారు అనుకోండి ఎవరైనా, ఒకవేళ సుప్రీంకోర్టు కూడా ఏం చేస్తుంది? ఆ మొత్తం ఆర్డర్లో నుంచి మీరు అంటున్న ఇంపాక్ట్ ఎక్కడ ఉందో ఆ పర్టికులర్ సెక్షన్ సెటిసైడ్ చేస్తుంది. మళ్ళీ అది అలాగే ఉంటుంది. ఎందుకంటే టోటల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చేయడానికి లేదు. అంటే ఏమైంది? ఇప్పుడు మీరు దీంట్లో ఏదేదైతే అంశాలు ఉన్నాయో అన్ని అంశాల వల్ల నాకు ఇబ్బంది జరిగింది 10 మంది తయారవ్వాలి. ఈ 10 మంది తయారవడానికి 2, 3, 4, 5 ఏళ్ళు పట్టచ్చు. ఈలోపు ఎలక్షన్ అయిపోద్ది, మళ్ళీ కొత్త అయిపోవచ్చు. మనం ఇంటర్నేషనల్ స్టూడెంట్ కమ్యూనిటీ తరఫున మాట్లాడుతున్నాం కాబట్టి ఇది మన చేతుల్లో ఉన్న అంశము కాదు, మనం హ్యాండిల్ చేయగలిగిన అంశము కాదు. కాంగ్రెస్ కూడా డైరెక్ట్గా ఆపగలిగిన అవకాశాలు లేవు. కాబట్టి ప్రస్తుతానికి అది నిజం అనుకోవటమే. మ్యాక్సిమం అమెరికా మనకు సంబంధం లేదనుకుని కూర్చుని మిగతా పని మీదకి వెళ్ళిపోవాలి. అదొక్కటే కాదు, మనకి ఏదన్నా ఇబ్బంది ఎందుకులే అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఏముందలే అని అనుకునే వాళ్ళకి నేను చెప్తుంది, అందరికీ కాదు. ఇప్పుడు మీరు ఐఐటీలో ఉన్నారండి, ఎన్ఐటీలో ఉన్నారు, టాపరు, మిమ్మల్ని వాళ్ళే పిలుస్తారు, వాళ్ళే H1B ప్రాబ్లం లేదు. ఆ పర్సంటేజ్కి ఎప్పుడు కూడా దే ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. వాళ్ళల్లో వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు డెఫినెట్గా దే హ్యావ్ టు ప్రొసీడ్. నేను ఎలాగోలా వెళ్ళాలనే ఐడియాస్ ఉన్న స్టూడెంట్స్ మాత్రం డెఫినెట్గా దిస్ ఈజ్ ద టైమ్ టు థింక్ ట్వైస్. రైట్. అది ఫైనల్గా ఈ F1 వీసాలు కూడా దాదాపు 2.5 లక్షల మంది ఆపేశారు, 40% రిజెక్ట్ చేశారంటున్నారు. ఇక్కడ ఒకటి చూడాలి సాయి గారు, అసలు అమెరికన్ యూనివర్సిటీ సిస్టమ్ ఒకసారి మనం చూస్తే రకరకాల యూనివర్సిటీలు ఉన్నాయి, అన్నీ ఒకటి కాదు. కొన్ని పబ్లిక్ యూనివర్సిటీస్ అంటారు, అంటే స్టేటు ఎడ్యుకేషన్ స్టేట్ సబ్జెక్ట్ అన్నాం కదా, స్టేటు మీకు ల్యాండ్ ఇచ్చింది, మన ఆంధ్ర యూనివర్సిటీ లాగా, నాగార్జున యూనివర్సిటీ లాగా మీకు బిల్డింగ్లు కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చింది.
ఈ స్టాఫ్కి కూడా కొంత శాలరీల విషయంలో సపోర్ట్ చేసింది. 100% కాకపోయినా చేస్తుంది. కొంత మీ ఓన్ డబ్బుల్లో నుంచి మీరు టెంపరీ ఎంప్లాయీస్ని పెట్టుకుంటున్నారు. ఇలాగే అమెరికన్ యూనివర్సిటీస్లో కూడా ల్యాండ్ గ్రాంట్ యూనివర్సిటీస్ అని, పబ్లిక్ యూనివర్సిటీస్ అని, ఈ రెండు ఏంటంటే ఆయా స్టేట్స్ లిబరల్గా వాటికి డబ్బులు ఇస్తూ ఆ స్టేట్లో ఉన్న మ్యాన్ పవర్ని తయారు చేయడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలి కాబట్టి అది వాళ్ళ బాధ్యత కాబట్టి చేసుకున్నాయి. అక్కడ జనరల్గా ఫీజులు తక్కువ ఉంటాయి. ఓకే. ఆ స్టేట్కు సంబంధించిన స్టూడెంట్స్కి అందరికంటే తక్కువ ఉంటుంది. బయట స్టేట్స్ నుంచి వెళ్ళే వాళ్ళకి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఏ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఓవరాల్గా తక్కువ ఉన్నట్టే లెక్క. ఇక రెండో రకం ఉంటుంది. ఆ రెండో రకం ఏంటంటే వాళ్ళకి చాలా డొనేషన్స్ ఉంటాయి. బిట్స్ పిలాని ఎవరు స్టార్ట్ చేశారు? లేదంటే మనకి మణిపాల్ వాళ్ళ MIT ఉంది. ఎవరు చేశారు? ఒక ఫౌండేషన్ వాళ్ళు చేశారు. అలా ఫౌండేషన్స్ క్రియేట్ చేసిన వాటికి ఎండోమెంట్ ఫండ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు కొద్దిగా ఖరీదే, కానీ కొద్దిగా అవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిగతా విషయాలు కూడా బాగుంటుంది. వాళ్ళు లాభం కోసం ఆశించట్లా, ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేయడం కోసం వాళ్ళు కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటారు. అలాగే అక్కడ కూడా ఉన్నారు. అక్కడ ఎవరున్నారు? పెద్ద పెద్ద ఫౌండేషన్స్. ఇప్పుడు హార్వర్డ్ అని, ఏల్ అని, కార్నెల్ అని, బ్రౌన్ అని ఇలా కొన్ని ఉన్నాయి. ఒక 8. అవి మోస్ట్లీ ఐవీ లీగ్ అని కూడా అంటారు. అన్నీ కూడా అమెరికాలో నార్త్ సైడ్లో, ఈస్టర్న్ సైడ్లో ఉంటాయి. ఒక 8 పెన్సిల్వేనియా దగ్గర నుంచి కనెక్టికట్ వరకు. ఆ 8 ఒకప్పుడు గేమ్స్ ఆడుకోవడం కోసం వాళ్ళ స్టూడెంట్స్ కోసం ఒక లీగ్ ఏర్పాటు చేసుకున్నారు. అదే అయిపోయి ఇప్పుడు చివరికి ఐవీ లీగ్ స్కూల్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్కి వాటికి పేరు వచ్చేసింది. అవి ఎండోమెంట్స్ మీద నడుస్తాయి. కావాల్సినంత డబ్బులు ఉన్నాయి. వాళ్ళు డబ్బులు ప్రాఫిట్ కోసం మీ దగ్గర ఆశించట్లా, కానీ ఆ స్టాండర్డ్ కోసం లిమిట్ చేయడం కోసం ఎక్కువ డబ్బులే ఛార్జ్ చేస్తారు. ఇక మూడో కేటగిరీ ఉంటుంది, ప్రైవేట్ అంటారు. ప్రైవేట్ వాళ్ళు కూడా వాళ్ళేం స్టేట్ ఫండింగ్ మీద ఆధారపడరు. అట్టని చెప్పేసి పెద్ద పెద్ద ఎండోమెంట్స్ ఉండవు. మీ దగ్గర కూడా కొంత డబ్బులు తీసుకుంటారు, లాభం ఆశించరు. ఇది మూడో రకం. ఇక నాలుగో రకం ఉంటుంది, వాళ్ళు అచ్చంగా బిజినెస్. అది ఇట్స్ ఎ బిజినెస్. నేను యూనివర్సిటీ పెడతాను, మీరు వచ్చి నా దగ్గర చదువుకోండి, దీంట్లో పెట్టిన ప్రతి పైసా నాదే, ఇది నాకు బిజినెస్, నేను దీంట్లో ప్రాఫిట్ కూడా చేయాలి. అమ్హర్స్ట్ అని, ఐవి అని, ఏదో కొన్ని చిన్నవి ఉన్నాయి కదా మనకు గొడవలేని, ఈ యూనివర్సిటీకి రికగ్నిషన్ లేదని, అసలు డిగ్రీలు ఇవ్వకూడని డిగ్రీలు కూడా ఇస్తున్నారని రకరకాల కంప్లైంట్స్ తోటి కొన్ని ప్రాబ్లం అయింది గతంలో. అలా కొన్ని ఉంటాయి, తక్కువ ఉంటాయి, కానీ కొన్ని ఉంటాయి. సో ఒక 3,900 4,000 యూనివర్సిటీలు ఉన్నాయి అనుకుంటే, దీంట్లో ఒక గట్టిగా ఒక 200 300 వరకు స్టేట్ స్పాన్సర్డ్ ఉంటాయి. యూనివర్సిటీ ఆఫ్ కెంటకీ అనేది ఒక స్టేటు. ఓకే. యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ అనేది ఒక స్టేటు. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, యూనివర్సిటీ ఆఫ్ దిస్, యూనివర్సిటీ ఆఫ్ దట్, 50 రాష్ట్రాలు ఉన్నాయా? ముందు ఆ 50 పేర్లు పబ్లిక్. దానికి తోడు ఇంకొక 50-100 కూడా పబ్లిక్ స్పాన్సర్డ్, పబ్లిక్ సపోర్ట్ ఉన్న యూనివర్సిటీలు ఉంటాయి. వాటి పేర్లు కొద్దిగా తేడాగా ఉండొచ్చు, ఎందుకంటే ఒకే స్టేట్లో 2-3 వచ్చినప్పుడు ఒకే పేరు వాడలేరు కాబట్టి అది మనం కనుక్కోవాలి. మిగతా అన్నీ కూడా నాట్ ఫర్ ప్రాఫిట్, మిగతా వాళ్ళు నడిపే. ఇప్పుడు మనకి విజ్ఞానం ఉంది. ఇండియాలో ఉన్న ఏ యూనివర్సిటీ అయినా, KLU అయినా, ఇంకోటైనా, నారాయణ స్కూల్స్ అయినా, భాష్యం స్కూల్స్ అయినా, ఎలా ఇచ్చారు వాళ్ళకి పర్మిషను? నాట్ ఫర్ ప్రాఫిటే. దాంట్లో వచ్చే డబ్బులు దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, దాని ఖర్చులకే వాడాలి, కానీ మీరు బయటకు తీసుకురావడానికి అవకాశం లేదు. అట్లీస్ట్ లీగల్లీ దట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. కానీ మనకి ఏం జరుగుతుందో మనకు తెలుసు కదా, ఎందుకు అంత రేట్లు పెరుగుతుంది తెలుసు కదా. అది ఆ ఎఫెక్ట్ యూఎస్లో కూడా ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మన స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్ళాలి? సేఫ్ జోన్స్ ఏంటి? మనకి తక్కువ ఖర్చు, మనకి ఏ స్కాలర్షిప్ లేదు అనుకున్నప్పుడు ఈ పబ్లిక్ యూనివర్సిటీ ఆఫ్ కెంటకీ, యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్, యూనివర్సిటీ ఆఫ్ డెలవేర్, యూనివర్సిటీ ఆఫ్ సంథింగ్కి వెళ్ళాలి. మీరు సేఫ్. అక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అందరూ అదే ఉద్దేశంతో అక్కడికి వస్తారు. పైగా అవి చాలా పెద్ద పెద్ద యూనివర్సిటీలు. అవి జనరల్గా ఆ స్టేట్లో మెయిన్ యూనివర్సిటీ. మన ఆంధ్ర యూనివర్సిటీ ఒకప్పుడు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఒకటే యూనివర్సిటీ.
ఎందుకు అంత పెద్ద యూనివర్సిటీలు అంటే ఎక్కువ మందికి సర్వ్ చేయాలి కాబట్టి. అవును. అలాంటి చోట మనకి సేఫ్, మనకి సీట్ వస్తాయి. జనరల్గా పెద్ద యూనివర్సిటీలు కాబట్టి మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఆన్ క్యాంపస్ మీరు ఏమైనా చేసుకోవటానికి కూడా కొన్ని అవకాశాలు ఉంటాయి. ఏది ఉన్నా లేకపోయినా ముందు ఓవరాల్గా మీ బడ్జెట్ తక్కువ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, హౌసింగ్ కూడా ఉంటుంది, అపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి. ఇక కాదు నేను టాప్ నాచ్ అన్నారు అనుకోండి, మిమ్మల్ని ఇటు ఐవీ లీగ్ స్కూళ్ళల్లో ఇంకొకళ్ళు ఇన్వైట్ చేస్తారు, స్కాలర్షిప్ వేస్తారు, మిమ్మల్ని వాళ్ళే పట్టుకెళ్ళిపోతారు. సో మీకేం ఇబ్బంది లేదు. ఇక ఇది ఈ 2 కేటగిరీలు కాకుండా నేను ఎక్కడో చోట సీటు రావాలి, ఏదో ఒక యూనివర్సిటీ సీట్ రావాలి, ఎక్కడైనా ఓకే అనేవాళ్ళు ఉన్నారే, ఇప్పుడు వాళ్ళకి ఇది ఇబ్బంది పడుతుంది. వాళ్ళని ఎందుకు ట్రంప్ ఆపాలని ట్రై చేస్తున్నా అంటే వీళ్ళు సరిగ్గా ప్లేస్మెంట్ సంపాదించుకోలేకపోతున్నారు, అక్కడ ఉన్న ఇండస్ట్రీ కూడా వీళ్ళని అకామిడేట్ చేయలేకపోతుంది. మరి చేయలేకపోతున్నప్పుడు 2 రకాలుగా ఇబ్బంది కదా. మన పాయింట్ ఆఫ్ వ్యూలో మన పిల్లలు ఇబ్బంది పడటం ఇబ్బందే, వాళ్ళ కంపెనీలకు కావాల్సిన మ్యాన్ పవర్ క్వాలిటీ తగ్గిపోవటం వాళ్ళకి ఇబ్బంది. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి, నేను వీళ్ళని ఆపితే మంచి మంచి స్టూడెంట్స్ వస్తారు అని. మంచి స్టూడెంట్స్ రావడానికి నువ్వు 1, 2, 3, 4, 5 సస్పెన్స్లు క్రియేట్ చేస్తే వస్తారో లేదో అనేది ఒక డౌట్ మళ్ళీ వాళ్ళకి. సో ఈ సందిగ్ధంలో ఇది ఎలా వస్తుందో మనకు 1 or 2 years నలిగితే కానీ తెలియదు. కానీ ఇమ్మీడియట్గా ఇప్పుడు మనకి ఎందుకు రిజెక్ట్ అయ్యిందంటే ఇదిగో ఈ కారణాల వల్ల ఈ యూనివర్సిటీలకు వస్తున్న వాళ్ళు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. ఇక్కడ క్వాలిటీ సస్పెక్ట్, వీళ్ళ క్రెడెన్షియల్స్ ఆర్ సస్పెక్ట్. వీళ్ళు ఇక్కడెక్కడో ఏదో కాలేజీలో చదివేసి తీసుకొచ్చి కాగితాలు పెడుతున్నారు, ఏదో కన్సల్టెంట్ ద్వారా పెడుతున్నారు, ఏదో యూనివర్సిటీకి వెళ్ళాలని ట్రై చేస్తున్నారు. మరి వాళ్ళని ఆపాలి కదా. అందుకని ఫస్ట్ ఇక్కడే కొన్ని F1 రిజెక్ట్ చేసేసారు అనుకోండి. ఐ డోంట్ థింక్ ఐఐటి వాళ్ళకి ఎవరికి F1 రిజెక్ట్ అవుద్దని నేనేం అనుకోవట్లేదు. మనం ఇందాక ముందు మన వాళ్ళు అట్లా కాదు కదా, డిగ్రీలు అయిపోగానే డైరెక్ట్గా వెళ్ళిపోవాలనుకున్నాం. ఇప్పుడు అదేంటంటే వాళ్ళు క్లీనింగ్ ప్రాసెస్లో వాళ్ళు కొద్దిగా రిస్ట్రిక్ట్ చేసి కొద్దిగా క్వాలిటీని పెంచుకోవాలనే క్రమంలో ప్రాబబ్లీ ఇది ఎంట్రీ పాయింట్ కదా. ఇక్కడే మనం కాసేపు బ్రేక్ వేసామనుకోండి, ఏమవుద్దో చూద్దామని వాళ్ళు అనుకోవచ్చు. మనకి అయినా వాళ్ళకి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తగ్గుతున్నారు అనుకోండి, మళ్ళీ స్లోగా ఇది ఓపెన్ చేయాలి కదా. సో ప్రస్తుతానికి ఇమీడియట్గా ఒక డెసిషన్ సపోర్ట్ చేయడం కోసం F1s ఎక్కువగా రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉన్నంత మాత్రాన అది దిస్ ఇస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్. ఎవరు కూడా దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు హైయర్ స్టడీస్కి వెళ్ళాలంటే అదర్ ఆపర్చునిటీస్ మన యూనివర్సిటీస్, లేదు ఇక్కడ ఒక బ్రేక్ తీసుకుని ఒక మంచి ట్రైనింగ్ తీసుకుని ఏదైనా జాబ్ చేసుకోవాలనుకుంటే జాబ్కి వెళ్ళిపోవటం. దీస్ ఆర్ హికప్స్. ఎవరు కూడా డిసప్పాయింట్ అయిపోయి దిస్ ఇస్ ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ తేల్చుకోవాల్సిన సందర్భం, ఆలోచించాలి అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. అమెరికాకి వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళు సమగ్రంగా ఈ వీడియో చూస్తే స్పష్టత వస్తుంది. ఎలాగోలా వెళ్ళాలనుకోవడమా లేకపోతే ఇలాగే వెళ్ళాలనుకోవడమా అన్నటువంటి తేల్చుకోవాల్సినటువంటి సందర్భం.